ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిలకలూరుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ, వైసీపీ నువ్వా నేనన్నట్లుగా కొనసాగుతాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రతిపాటి పుల్లారావు సీనియర్ పార్టీ నేతగా ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడదల రజనీ గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా విడదల రజనీ కొనసాగుతున్నారు. ఇదే వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనైతే ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కూటమి పాలనపై నియోజకవర్గ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలపై ప్రజల అభిప్రాయం ఏంటి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా వారు ఎలా స్పందిస్తున్నారు, అలాగే జగన్ చెప్తున్న 2.0 పట్ల వారి స్పందన ఎలా ఉంది తదితర అంశాలపై చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం. గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, కూటమి గవర్నమెంట్ బాగుందా? ఏమన్నా తెలీదు. ఏ గవర్నమెంట్? అప్పుడు వెల్ఫేర్లు ఇచ్చారు, ఇప్పుడు వెల్ఫేర్లు రావట్లేదు, ఇస్తామని చెబుతున్నారు. ఏది బాగుంది? ఇస్తామంటే కానీ ఇవ్వటం లేదు కదా. అది వరకు అనకపోయినా వచ్చినాయి అన్నీ, ఇప్పుడు రావడం లేదు. అవి మే నెలలో ఏదో ఇస్తామని చెబుతున్నారుగా, అంతా వస్తుంది. బస్సు అంటున్నారు, బస్సు కూడా అన్ని జిల్లాలకే పరిమితం అని చెప్పారు. ఉట్టిదే ఏం రావు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామంటున్నారు. ఉట్టిదేనండి, ఏం లేదు. అవి వచ్చేది లేదు, ఏం లేదు. ఈ పింఛన ఆ బియ్యం తప్పితే ఇంకా లేదు. రెండోది ఏం లేదు. ఒకసారి 2 సార్లు చూస్తారు, పొద్దాకులు నమ్ముతారా? నియోజకవర్గంలో విడదల రజనీ గారు, మర్రి రాజశేఖర్ గారు, పుల్లారావు వీళ్ళంతా ఎవరిది బాగుంటుంది ఇక్కడ? వీళ్ళు ముగ్గురా చిలక అందుబాటులో అంటే మరి విడదల రజనీ ఏమి ఆవిడ ఏ గుంటూరు పోయిందిగా, మనం తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జికి ఇచ్చారుగా, ఇచ్చారు, మనం కలిచారు. అంతవరకు ఎన్నికలు జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ ఏదైనా జమిలీ అంటున్నారు. మాయ అంతా జనాన్ని మంచి చేసే వాళ్ళకి ఎవరు వేయరు. అన్ని అబద్ధాలు చెప్పి నమ్మకం చేసే వాళ్ళనే నమ్ముతారు. పెట్టేవాడికి ఎప్పుడు చేయరు. వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? వ్యవసాయం పర్వాలేదు. అమరావతి రాజధాని కడతారంటారా? ఏడాది అయిపోయింది. రోడ్డు ఇనుకొండక ఆవుల డొంక వేసినాడు, అది కూడా కడతారు. ఆవుల డొంక ఇది తార్ రోడ్డు ఇనుకొండకి లంబడీలు డొంక ఇది కట్టినాడు, ఇది వేసినాడు, అది కడతాడు. మన అనుకున్న వాళ్ళు మొత్తం కొనిపాడు. ఒకప్పుడు రాజధాని కాకముందు తీసుకెళ్ళి రాజధాని ఆడన్నాడు. ఎట్ట ఒప్పుకుంటారు? డబల్ రేటు రాలా. గవర్నమెంట్ ఎలా ఉందన్నా? ఈ 11 నెలల్లో ఆయన సూపర్ 6లు అమలు చేయలా. మే నెల నుంచి అంటున్నాడు కాబట్టి ఇస్తే బాగానే ఉంటుంది. ఉచిత బస్సు అనేది ఒక జిల్లాకే పరిమితం కాకుండా ఒక ఆడగూతురికి ఆ రాష్ట్రం మొత్తం అమలు చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఎక్కడైనా స్వేచ్ఛగా జరగవచ్చు ఆ రాష్ట్రం మొత్తం. ఇంకా మే నెలలో తల్లికి వందనం అనేది ఇస్తే తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక నుంచి అయినా 11 నెలలు అయింది కాబట్టి ఇక నుంచి అయినా జమిలింగ్ లోపల పాలన కొనసాగితే మరలా వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అది జమిలింగ్ దాకా కూడా ఇదే కంటిన్యూ అయితే మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా వచ్చే అవకాశం బాగుంది. ఇప్పటికే వ్యతిరేకత ఫుల్గా ఉంది. అది ఇట్లా ఇక్కడ ఎలా ఉంటుంది? కొత్తపాటి పుల్లారావు గారు అందుబాటులో ఉంటారా? విడదల రజనీ గారు బాగుంటుందా? లేదంటే ఇప్పుడు పార్టీ రిజైన్ చేశారు వైసీపీ, మరి రాజశేఖర్ గారు, వీళ్ళు ఎవరు బెస్ట్ మనకి ఇక్కడ? మర్రి రాజశేఖర్ గారే బెస్ట్. ఎందుకంటే పేరున ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనే అభ్యర్థి అరే నాయక్ అల్లి కృష్ణ గారు అని చెబుతున్నాడంటే ఎంత గుర్తుంచుకున్నారు. ఆయనే నెంబర్ 1 అందుబాటులో ఉండే క్యాండిడేట్ మర్రి రాజశేఖర్ గారు. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏం లేదు. నేను పుట్టిన దగ్గర నుంచి బోయపాలెం ఇలానే ఉంది. అది డెవలప్మెంట్ ఏం లేదు బోయపాలెంలో. ఇప్పుడు ఇది పాపం 100 కుటుంబాలు బతుకుతున్నాయి. వల్లకాడు చేసి నెల, రేపే మొదలు పెడతామన్నారు. వల్లకాడు చేసి నెల, ఇది ఇంకో సంవత్సరానికి కూడా పూర్తి చేయరు. అది ఈ మన డబుల్ రోడ్డు. అది అమరావతి పూర్తి చేసే అవకాశం ఉంటుందని భావించవచ్చు మనం. అమరావతిని ఏ గవర్నమెంట్ వచ్చినా పూర్తి చేసిద్ది, కానీ అది ఇప్పుడల్లా అయ్యే పని కాదు. 20 ఏళ్ళు దాకా అయ్యే పని కాదు. 4 ఏళ్లలో కడతామనే మాట అసంభవం. అది 20 ఏళ్ళు పట్టిద్ది. అది ఎట్లా ఈ మిగతా ఎప్పుడు అంటే ఇంతకుముందు గవర్నమెంట్లో స్కీమ్స్ వచ్చినాయి కదా, ఈ టైంలో రావట్లేదు, మే నెలలో ఇస్తా ఉన్నారు. ఇవ్వకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? చెప్పకుండా ఇచ్చిన సీఎం ఒక జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలోనే మిగతా వాళ్ళకి ఇన్స్పైర్ అయిన సీఎం ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇచ్చి ఇవ్వని కూడా తీర్చిన వ్యక్తి. కూటమి మొత్తం సూపర్ 6 అని చెప్పి ఒక రన్ను కూడా దీలా. సూపర్ 6 దాకా పోయింది, ఒక రన్ను కూడా దీలా. మే నెల నుంచి మొదలు పెడితే వ్యతిరేకత అనేది కొంత తగ్గి మరలా వచ్చే అవకాశం ఉంది. అసలు ఇంకా 6 నెలల దాకా ఇవ్వకపోతే మాత్రం పూర్తిగా మధ్యంతర ఎన్నికలు వచ్చినా సరే 175 కరెక్ట్ అయింది. ఏది వచ్చినా కానివ్వండి లేనివాడే ఇది అయిపోయేది. వాగ్దానాలు ఇస్తున్నారు కానీ అదిగో ఇదిగో అంటున్నారు. ఇప్పుడు ఏ ఒక్క వాగ్దానం కూడా రాలా. అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడి రాలేదు.
పల్లెటూర్లలో 3 సెంట్లు స్థలం అన్నారు, అది రాలేదు. కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు సరి చేసుకొని తొందరగా ఇస్తే మంచిదని నా అభిప్రాయం. అదొకటి. మళ్ళీ మహిళలకి 1800 అది అన్నారు, అది ఇవ్వలేదు. రంజాన్ తోప మాది ముఖ్యమైన పండగ, రంజాన్ తోప ఇస్తామన్నారు, అది లేదు. అది కూడా ఇస్తే అది బాగుండేది అని చెప్పి మాకు. ఎట్లా ఉంది? లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం మంచిది, కానీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్స్తే ఇంకా బాగుండేది అని చెప్పి మా అభిప్రాయం. ఎట్లా ఉంది? వ్యవసాయం ఎలా ఉంది ఈ గవర్నమెంట్? వ్యవసాయం అనేది రైతులు పాపం నష్టపోతున్నారు. పెట్టడానికి ఎకరానికి 50,000 60,000 పెడుతున్నారు పెట్టుబడికి తగ్గ ఫలితం రాట్లా. నిరుడేమో 19,000 21,000 దాకా ఉంది పొగాకు. ఈ ఏడేమో 3,500 4,000 అనేటివి టాపు. అసలు రైతు నష్టపోవటమేగా. దాన్ని కూడా సరి చేసుకుని గత రేటు పెంచి రైతు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. రైతు బాగులేంది ఏదైనా వ్యాపారస్తుడు కానీ చిన్న చిన్న వర్కర్లు కానీ నష్టపోతారు. వాళ్ళు కూడా రైతు బాగుంటేనే సంక్షేమం అనేది బాగుండిద్ది ఏదన్నా కానీ. ఇక్కడ ఎవరు అందుబాటులో ఉంటారు? ఎమ్మెల్యే ఉన్న పుల్లారావు గారా, విడుదల రజనీ గారా, లేదంటే మరి పుల్లారావు గారే అందుబాటులో ఉంటారు. మనకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వం అనేది వాగ్దానాలు ఇచ్చిన అవన్నీ వాగ్దానాలు చేసుకుంటే మనకి బాగుండిద్దని. ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఫ్రీ, ఇంకో జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాకి వెళ్ళకుండా ఆ జిల్లాలో ఎవరికి ఎదురు రాష్ట్రం మొత్తం పెడితే బాగుండిద్ది. ఒక జిల్లాకే పరిమితి ఇస్తే ఏరే జిల్లా వాళ్ళ నుంచి మళ్ళీ ఈ జిల్లాకు రావాలంటే మళ్ళీ ఛార్జీ పెట్టుకొని రావాలిగా, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారుగా. రాష్ట్రం మొత్తం అమలు చేస్తే బాగుండిద్ది అని చెప్పి, ఒక జిల్లా అని కాదు, ఒక నియోజకవర్గం కాదు, మొత్తం అమలు చేయాలి బస్సు ఫ్రీ అనేది. అమరావతి మనకు రాష్ట్రానికి రాజధాని కావాలి అమరావతి, అది కడతాం 3 ఏళ్ళు అయిపోద్ది అని చెబుతున్నారు చంద్రబాబు గారు. అయిద్దని ఏమన్నా మనం భావించవచ్చు బాబు? ఉప్పాలంతో అయిద్దని మా నమ్మకం. చంద్రబాబు మటుకు కట్టే, కానీ ఆయన సీనియర్ వేత్త, చేయడం మటుకు బాగానే చేస్తారు. గవర్నమెంట్ ఎలా ఉంది చెప్పు? మనకు తెలియదు. అవును చెప్పు. స్కీమ్స్ రావట్లేదు ఏమి? స్కీమ్స్ ఏమి రావట్లేదా? రావట్లా. పోయినసారి స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, నేను కూడా ఇస్తాను సూపర్ 6 అని చెప్పారుగా. సూపర్ 6 ఏమి ఇలా ఇంకా హామీలు అమలు అమలు. గ్యాస్ డబ్బులు కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతల్లా. ఎట్లా అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారిది బాగుందా? ప్రజలకైతే అన్ని సంక్షేమ పథకాలు జగన్ వల్ల అందినాయి. అభివృద్ధి పరంగా అయితే చంద్రబాబు నాయుడు రోడ్లు ఆ రంగాలు ఇది. ఎవరు బెస్ట్ అనుకోవచ్చు మనం ఇప్పుడు? పేదవాళ్ళకైతే జగన్. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారా, విడుదల రజనీ గారా, పత్తిపాటి పుల్లారావు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పుల్లారావు గారు, ఎవరు అందుబాటులో ఉంటారు ప్రజలకి? ఎవరైతే బెస్ట్ నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు? పుల్లారావు గారు అయితే విడుదల రజనీ అందరితో ఉంటానని చెప్తున్నారు కదా రజనీ గారు. ఏమి లేదు, ఓట్లకు వచ్చి వెళ్ళి అడిగింది కానీ ఇంకా తర్వాత ఏడొచ్చింది అందుకే పోయింది. రాజధాని కడతారంట, అమరావతి రాజధాని 3 ఏళ్ళ కడతా ఉన్నారు చంద్రబాబు గారు. కడతారు. ఇట్లా జగన్ 2.0 అన్నాడు, మళ్ళీ 2.0 అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? నేను అంత కార్యకర్తల కోసం పనిచేస్తాను అంటున్నాడు. చెప్పలేమన్నా, పథకాలు అమలు చేశారనుకో జనం ఓట్లు వేసే దాన్ని బట్టి మనం చెప్పలేం కాదు. వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది? వ్యవసాయం అయితే పోయినసారి మిరగాయల రేట్లు అవి ఉండే అన్నారు, ఈసారి అంతా డౌన్ అయిపోయింది. రైతులు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నారు. వ్యవసాయం ఎట్టుంది చెప్పు, రాష్ట్రంలో వ్యవసాయం ఎట్టుంది? వ్యవసాయానికి చేసుకున్నోడికి చేసుకున్నట్టుంది. అంతేనా? రేట్లు లేవు, మిర్చి రేట్లు లేవు అంటున్నారు. మిర్చి రేట్లు లేని వాడేం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వు మీడియా పట్టుకొని చేస్తున్నావు, నువ్వేం చేస్తావు? వరకు చెప్పి ఆడేం చెప్తావు? ఎవడైనా చెప్పుడు మాటలు చాలా మంది పోయేవాళ్ళు ఉన్నారు. పోయినసారి ఉంది, ఇప్పుడు లేదంటే వాడు పోయినసారి మంగళవాడికి డబ్బులు ఇచ్చాడు, శాఖలోడికి డబ్బులు ఇచ్చాడు, 45 వాళ్ళకి ఇచ్చాడు. ప్రభుత్వం ఉందా? అభివృద్ధి ఏముంది? ఈ రోడ్డు మోకాళ్ళు అవుతున్న గుంటలో మానడు దాకా. మరి వీళ్ళు వచ్చి నాకు అభివృద్ధి ఉంది, కానీ నీకు డబ్బులు ఇట్లేదని చూసుకుంటే అభివృద్ధి అని నుంచి వచ్చింది? వచ్చిద్దా? ఏదో ఒకటి మంచి పని చేస్తేనే కదా వచ్చేది. అన్ని పథకాలు ఇచ్చాడు, ఒక పని చేయలేదు. 4 రాజధానులు అన్నాడు, ఒకసారి కూడా ఒకటి లేదు. మరి ఇప్పుడు వీళ్ళు రాజధాని అని అది అని ఇసుకని బొసుకని మొత్తం ఫ్రీగా వదిలేరు, ముందలకి వెళ్తున్నారు. ఇంకంతకంటే ఏం కావాలి? రేట్లు ఆయన ఉన్నప్పుడు ఉండవా, ఈయన ఉన్నప్పుడు ఉండవా? అదివరకు ఎకరం 15,000 20,000 కొన్నారు, ఇప్పుడు అదే ఎకరం 30 లక్షలు 50 లక్షలకు పోతుంది. మరి డెవలప్మెంట్ అక్కడ చేస్తేనే ఇక్కడ బెదిగింది. రాజధాని కడతారనుకోవచ్చా? రాజధాని చెబుతున్నారు కదా. అనుమానమే లేకుండా కడతారు. ఇంకేడికి వెళ్తాడు జగన్ పద్దాక? ఒకసారి నమ్మిచ్చావు జనాన్ని, ఏం చేశా? ఇచ్చిన వాళ్ళకే ఇచ్చావు పథకాలు, అందినోడికి అసలు ఏమి లేదు. మరి జనానికి ఉంటుందిగా? ఉంటుందా ఉండదా? మరి అది మంచి పనులు చేసుకుని పోయేవాడు పోతానే ఉంటాడు. పోయినసారి గెలిచింది రజనీ, మొన్న గెలవలేదు. ఆడేయకుండా గుంటూరు వేసాడు, ఆడ గెలవలేదు. మరి ఎందుకు గెలవాలి? మంచి పనులు చేస్తే ఆడ ఆయన గెలవాలిగా, మరి గెలవలేదు. ఇన్ఛార్జ్ కాబట్టి ఇచ్చినట్టున్నారు విడుదల రజనీ గారిని. ఇన్ఛార్జికి ఇచ్చినా లేదు, ఇన్ఛార్జిగా ఇచ్చి ఏం చేసిద్దామా?
ఏం చేస్తావు నువ్వు అధికారంలో లేదు, నీ మాట ఎవరైనా పోలీసు అంటాడా? ఆయన మాట అంటాడు అధికారంలో ఉన్నాయి. ఇన్ఛార్జీకి ఇచ్చిన ఏది ఇచ్చినా ఏమి ఉండదు ఆడ. ఎవరు అందుబాటులో ఉంటారు? పుల్లారావు గారా మరి రాజశేఖర్ గారా? ఎవరు బాగుంటారు? వాళ్ళిద్దరు ఎవరైనా బాగానే ఉంటారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, ఆయన బాగానే ఉంటాడు. పనులు అవుతాయి. ఆయన కన్నా పుల్లారావు ఇంకా పనులు బాగా చేస్తాడు. పార్టీ ఏదైనా చూడడం బాగా చేస్తాడు. వాళ్ళిద్దరు ఎవరైనా బాగానే ఉంటారు. ఒకసారి గెలిచింది అడ్రస్ లేకుండా పోయింది. ఇట్లా రాష్ట్రంలో రాజకీయం ఏంది ఎలా అనుకోవచ్చు మనం? ఎట్టా ఉంది, ఇంకోసారి వరకు చంద్రబాబుని ఏం చేయలేరు, అంతవరకు గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకోవచ్చు మనం? పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఉంటేనే మరి ఇది నాయుడు లోట్లు మొత్తం పడ్డాయి అంటే మరి అతను ఉంటేనేగా, లేకపోతే జగన్ గెలవడం మొన్న కాపు లోట్లు మొత్తం పడ్డాయిగా తెలుగుదేశానికి కోటానికి. మరి ఆడబడ్డ ముందంజలో వచ్చారంటే వాళ్ళు ఎంత లెక్క ఉంటే అంత లెక్క ఇటే వేసారు కదా. ఎట్టుంది అంటే పాత చంద్రబాబు కనపడుతున్నాడా, మారిన చంద్రబాబు ఏమైనా కనపడుతున్నాడా? మారినట్టే ఉందిగా, మారినట్టు ఉంది కాబట్టి ఆ ఇసుక ఫ్రీగా వదిలాడా. ఆయన ఉన్నప్పుడు టన్ను వచ్చి ఇంత అంత అని బొబ్బున్నారు. సిమెంట్ పని వాళ్ళకి సిమెంట్ పని లేదు, పెయింట్ వాడికి పెయింట్ పని లేదు. ఇవన్నీ వ్యవస్థలన్నీ బాగుపడ్డాయిగా. ఇప్పుడు అవన్నీ మామూలుగానే ఉండేగా. ఒక డబ్బులే ఇట్లేదు అనుకుంటే ఇవన్నీ పథకాలు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోవాలా, ఫ్రీగా వస్తుందిగా. అప్పుడు ఇల్లు కట్టాలంటే లారీ 40,000 50,000 పెట్టుకున్నారు. అదే లారీ 10,000కి వస్తుంది. చాలదా? వాళ్ళు ఏదో ఈ లేదు ఈ లేదు ఈ లేదు అనుకొని మనం సోమవారం ఉండకపోతే ఏదో పనికి పోతే రావు, చేసుకుని ఓపుకున్నప్పుడు వస్తాయి రావా? నువ్వు ఇవ్వాలని నేను తినాలి ఎందుకయ్యా? ఏదో పని చేసుకో వస్తాయి. ఆ ఏసిని మొత్తం మన్నెత్తినే తింటున్నారు ఏదో ఒక రూపాన. జనానికి తెలవాలి కదా. పథకాలు ఇవ్వట్లేదని అంటున్నారు కదా చాలా మంది. ఈట్లేదంటే ఇళ్ళకాడ కూర్చొని పాపలు దూకునే వాళ్ళకి ఇత్తే కత్తి తిందామనుకుంటారు. ఈగిపోతే ఏమంటారు? అదేగా, కష్టపడితే వస్తాయిగా. వాడు ఇచ్చేది ఏమన్నా ఈ కరెంటు బిల్లు మన్నెత్తినే దెంగుతున్నారు, అవి మన్నెత్తినే దెంగుతున్నారు అనుకుంటే తగ్గిస్తారు. ఆయన లేదు మనం తినలేదు అనుకుంటే ఇంకేముంది, ఇక ఎట్టే ఉంటుంది. ఇప్పుడు కూడా కరెంట్ బిల్ బాగా వస్తుంది, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని వేస్తున్నారు. అన్నీ వేస్తారు. ఆయన ఉండప్పుడు వేసాడు, ఈ రోడ్డప్పుడు వేస్తాడు. ఇవన్నీ సాధ్యమేగా? సాధ్యమే కాదా? నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు దెంగుతావు 1 రూపాయి, ఈడు ఉన్నప్పుడు ఈయన దెంగుతాడు. ఈ అత్త జనం భరాయించాల్సిందే. కాకపోతే వాడు వస్తే ఎరగ తీసాడు, ఈడు వస్తే పగలు తీయలేదంటే వాడే జనానికి పెట్టాడు. ఈడేం పెట్టకుండా రోడ్లు గుంటలని ఆ డొంకలని నిధులని తీసుకొస్తున్నాడు. ఆయన అవన్నీ చేయలేదుగా. కనీసం పంచాయతీల్లో బిల్లులు కూడా పంచాయతీ వండి తినకుండా ఆయనే దెంగిపోయా. ఇంకేడకి వెళ్తాడు ఆయన? ఎట్టకి వెళ్తాడు అనుకోవాలి మనం. ఈయనేమో ఎవరి పథకాలు వాళ్ళకి ఇస్తున్నా. మరి అట్టేటప్పుడు ఎవరు బాగుంటారు? డబ్బులు కావాలంటే ఆయన, పథకాలు కాకుండా మంచి పనులు చేయాలంటే ఈయన. ఈ జనం ఇష్టం. మరి ఏదో బస్సు కూడా ఉచిత బస్సు కూడా జిల్లాలకి పరిమితం చేస్తామన్నారు. మరి అది అవన్నీ చేసినప్పుడుగా మనం చూడాల్సింది. మరి చెప్పాడు, అతను ఎప్పుడు వదులుతాడు అనేది మనకు తెలియదు కండి. తెలిస్తే మనం చెప్పగలం. ఏ గవర్నమెంట్? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా? అన్నీ బాగానే ఉన్నాయి. టీడీపీ బాగానే ఉంది, వైసీపీ బాగానే ఉంది. ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయా అన్నీ? వస్తున్నాయి అన్న. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా? పత్తిపాడు పుల్లారావు పర్లేదు, అందరు బాగుంటారు. బ్రహ్మాండంగా. ఎవరు, పుల్లారావు గారా, వెదల రజనీ గారా, మరి రాజశేఖర్ గారు ఎవరు బాగుంటారు ఇక్కడ? ఇప్పుడు పుల్లారావు గారు నేను పుల్లారావు గారు బాగుంటాడు. అమరావతి రాజధాని కడతారని మనం భావించు సార్. బ్రహ్మాండంగా. ఇట్లా ఏ గవర్నమెంట్ బాగుంది ఇక పాలనలో? బీజేపీ నెంబర్ 1 ఉంది. రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఎవరో మనకి తెలియదుగా, మన టీ స్టాల్గా ఎట్లా ఉంది మీ పని? మీకు మా కొట్టుకాడికి వచ్చి బాగానే ఉంది అనుకుంటారు జనం. టీ స్టాల్ కాడికి వచ్చి బాగానే ఉందని చెప్పుకుంటున్నారు. సూపర్ 6 అమలు అవ్వలేదు కదా, మెయిన్ నుంచి అవ్వలేదు. అది చేస్తారు, నిదానంగా చేస్తారు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరు బాగుంటారు బాబాయ్? పుల్లారావు గారు బాగుంటారా, విడుదల రజనీ గారా, మర్రి రాజశేఖర్ గారా? వీళ్ళలో ఎవరు బాగుంటారు? పుల్లారావు పర్లేదు, రజనీ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు మరి రజనీ మీద కొంచెం బ్యాడ్ నేమ్గా ఉంది. మళ్ళీ ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది బాబాయ్ పరిస్థితి? టీడీపీ వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. అమరావతి రాజధాని 3 ఏళ్ళ కడతానంటున్నారు. అమరావతి చేస్తున్నారు, ఇప్పుడు బాగానే చేస్తున్నారు. అంత మంగళ బావలు బీడిపడి చండాలం అయిపోయింది. మెయిన్ పాయింట్ అమరావతి రాజధాని ఉంటే ప్రతి ఒక్కరు చదువుకున్న పిల్లలకి డెవలప్మెంట్, ఏదన్నా వాళ్ళకి ఉపాధి పథకం పట్టి. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. సంవత్సరానికి 18,000 20,000 ఇచ్చి వాళ్ళని సమారబోతులు చేయడం తప్పితే వాడికి రోజు 500 600 ఉపాధి పథకం చూపించాడు అనుకో, వాడు నెలకు వచ్చి 20,000 సంపాదించుకుంటాడు. నువ్వు సంవత్సరానికి 20,000 ఇచ్చే ఉపయోగం ఏంది? ఇప్పుడు నేనున్నాను, నాకు సంవత్సరానికి 18,000 20,000 ఇస్తావు. నాకు డైలీ పని చూపించావు అనుకో, నేను నెలకు 20,000 సంపాదించుకుంటా. మళ్ళీ పని లేకుండా నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి డబ్బులు అయితే ఉపయోగం ఏంటి? జగన్ మరి 2.0 నేను మళ్ళీ కార్యకర్తల కోసం పనిచేస్తాను.
ఏమో మార్పు జరిగిద్దాం ఆయన ఈసారి ఏమైనా మా జనం సంగతి అర్థం చేసుకొని మార్పు చేస్తాడేమో, చేస్తే వస్తే రావచ్చు. ఏ గవర్నమెంట్ బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారిది బాగుందా, చంద్రబాబు గారిది బాగుందా? చంద్రబాబుది వచ్చినాక పర్వాలేదు. ఈ రోడ్లని అన్ని బాగా చేస్తున్నారు సక్రంగా. పింఛన్ డబ్బులు కూడా బాగానే ఇస్తున్నారు. ఉచిత బస్సు జిల్లాలకే పరిమితం, రాష్ట్ర వ్యాప్తంగా లేదని చెప్తున్నారు కదా. చేస్తారు, అది కూడా చేస్తారు చిన్నగా. ఈ సంవత్సరమేగా, అంటే ఈ సంవత్సరం దాటినాక కూడా చేస్తారు సక్రంగా అని నమ్మకం ఉంది. చేస్తారు, ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మాట తప్పితే మరి మేము చేసేదిగా ఏం లేదు. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్? లాస్ట్ గవర్నమెంట్లో అసలు ఏముందని బాగుందని చెప్పాలో ఏమి లేదు కాబట్టి దాన్ని ఇంకేమి చెప్పడం కూడా వేస్ట్. ఇప్పుడు పనులు కొన్ని చేశారు, ఇంకా మహిళలకు ఉచిత బస్సులు అన్నారు, డబ్బులు అన్నారు, ఇవన్నీ ఏమి రాలేదు కాబట్టి ఏంటి ఇవన్నీ ఇస్తే వాళ్ళు మళ్ళీ జనంలో కొద్దిగా బాగుంటుంది. ఇంత లేట్ చేసినందువల్ల కొంత వ్యతిరేకత వస్తుంది, ఇంకా వచ్చింది. ఇక్కడ ఎవరు, మర్రి రాజశేఖర్ గారా, విడుదల రజనీ గారా, లోకల్ ఎమ్మెల్యే పుల్లారావు గారు, ఎవరు? పుల్లారావు గారు ఉంటారు. పుల్లారావు గారు రోజు తిరిగి పని చేస్తున్నారు. జగనేమో 2.0 నేను కార్యకర్తల కోసం పనిచేస్తాను మళ్ళీ. జగన్ చెప్పిన ఏదైనా చేస్తే కదా ఇప్పుడు చెప్పినా చేస్తాడు అనుకోవడానికి, అవన్నీ వేస్ట్. ఏం చేశాడు? ఏమన్నా చెప్పి చేసినవి ఉంటే చెప్పమనండి. ఎవరైనా చేస్తానన్నాడు, అందరికీ ఏం చేయకుండా ఆ టైం అయిపోయింది, వెళ్ళాడు. జనం కూడా అదే చేశారు, పంపించేశారు. అమరావతి రాజధాని విషయంలో మనం ఏం చెప్పుకోవచ్చు? 100% బాగుంటుందని చెప్పుకోవాలి. పోలవరం అయినా తిరగలేదు. మరి ఇస్తామన్న డబ్బులు ఇగిపోతే ఆడవాళ్ళందరూ కడుపు మండిపోతుంది. ఇంకా 2 నెలలు టైం ఉంది అంటున్నాడు, ఇప్పుడు దాకా కూడా ఆపకూడదు. ఏది ఇస్తామని ఇచ్చేస్తే లాసో లాభమో ఏంటి, ఇవన్నీ లాస్ కాదా? అది ఒకటి లాస్ రావడానికి. గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వం అయితే అనుకున్నది చేశారు. ఈ ప్రభుత్వంలో ఇంకా ఏం జరగలేదు, చేస్తామంటున్నారు. జగన్ హామీలు అయితే చేసినట్టు జరిగినాయి కొన్ని. ఈ హామీలు ఇంకేం జరగలేదు. జగన్ 2.0 అని చెప్తున్నారు. 2.0 అంటే మరి ఏం చేయలేదు కాబట్టే కదా అన్నది. చేస్తుంటే ఎవరు అనరు కదా. ఇంకో సంవత్సరం చూద్దాం. ఇలాగే ఉంటే ఇంకా ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు తెలుగుదేశం. బాగానే ఉంది. గవర్నమెంట్ ఏమైంది, పనులు అదో కనబడుతున్నా. 5 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు, వచ్చి 8 నెలలు అయింది. ఆ రోడ్డు చూడు ఎలా చేశారో. 10 మంది ఉపాధి కలిగింది. ఎలా ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి? ఎలా ఉంది? ఆటో వాళ్ళకి ఇది ఏముంటుంది, బాగానే ఉంది. ఆటో వాళ్ళకి వాళ్ళు వేసిన డబ్బులతోనే 10,000తోనే మనం పూట గడవదుగా. తోలుకునేవాడు తోలుకుంటాడు, ఆపుకునేవాడు ఆపుకుంటాడు. గవర్నమెంట్ పరిస్థితి బాగానే ఉంది. గవర్నమెంట్కి ఎమ్మెల్యేలు కూడా పనితీరు బాగుంది. స్కీమ్స్ అన్నీ వస్తున్నట్టేనా? జూలైలో వేస్తా అంటున్నారు కదా, తల్లికి వందనం. మే నెలలో ఎంతమంది ఉన్నారు అంతమంది పిల్లలు వేస్తూ ఉంటారు. వేసినా అయిపోయినా పిల్లలకి అంతలో చదువుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళు ఏదో చేస్తారు, మనం ఏదో చేయించుకున్నాం లేదుగా. ఈ 9 ఏళ్ళు 2 ఏళ్ళు ఇలా చదువుకోవాలా, ఏదో ఊరిక సొమ్ము వచ్చిందని ఆశించేవాళ్ళు ఎవరు. జనం సోమరిపతులు అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం కలిగిస్తున్నారు జనానికి కూడా. రైతు పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు, బాగుందనుకోవచ్చు? రైతు మనకు తెలియదన్న, మోటార్ ఫీల్డ్ అంటే తెలుసులే కానీ రైతు తెలియదు. మీ ఫీల్డ్ ఎలా ఉంది? మా ఫీల్డ్ పర్వాలేదు, అప్పుడు అలాగే ఉంటుంది. ఏ రోజు ఏది కూడా డోకా ఉండదు మా ఫీల్డ్. లాస్ట్ గవర్నమెంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం అధోరంగానే ఉంది పరిస్థితి. ఈ రోడ్డుకు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు 5 ఏళ్లలో. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు కాదు, ఏ రోడ్డు అయినా వచ్చి ఊళ్ళో ఒకసారి మీరు సర్వే చేయండి. సీసీ రోడ్లు అన్నీ వేసేసారు, ఒక్క రోడ్డు కూడా లేదు. కాలినడక రోడ్లు కూడా వేసేసారు. అది గవర్నమెంట్. రోడ్లు కూడా కారణమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కారణం. ఇప్పుడు ఇంట్లో ప్రెగ్నెన్సీలు ఉంటారు, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలా, ఎలాగెళ్తారు? రోడ్లు బాగుండాలిగా. ఈ అవకతవకలు వెళ్ళేటప్పుడు ఆమె ప్రాణమే పోయింది. రోడ్డు కానీ వ్యవస్థ కానీ అంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు ఇప్పుడు దాకా, ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గారు ఆయన పని, ఆయన డిప్యూటీ హోదా ఇచ్చారుగా, ఆయన పని ఆయన తీరు చేసుకుంటాడు. ఆయన విడిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, కూటమి గవర్నమెంట్ బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే బాగుంది. ఎందుకని ఆ గవర్నమెంట్కి ఎందుకని మెజారిటీ? వీళ్ళు ఎంతసేపు వచ్చిన కాంచి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టడం, అవి తోగుకోవటమే సరిపోతుంది. మరి ప్రజల గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఏ P4 అంటున్నారు, ఆ సర్వే అంటున్నారు, ఈ సర్వే అంటున్నారు. మరి ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఈ సూపర్ 6 వస్తున్నాయా? సూపర్ 6లో ఇంకా ప్రస్తుతానికి గ్యాస్ ఒకటి వచ్చింది. మరి ఇంకేం అమలు కాలేదుగా. ఈ పిల్లల తల్లికి వందనం ఇంకా మొదలు పెట్టలేదు. మరి ఎంతమందికి వేస్తారో ఏందనేది ఏం అర్థం కావట్లేదు. పుల్లారావు గారు, మీ ఎమ్మెల్యే పుల్లారావు గారా, విడుదల రజనీ గారా, లేదంటే రాజశేఖర్ ఎవరు అందుబాటులో ఉంటారు? ప్రజెంట్ పుల్లారావు గారు.
మిగతా నాయకులు మిగతా ముగ్గురు ఈ ముగ్గురులో ఎవరు బాగుంటారు ప్రజల దగ్గర? ప్రజల దగ్గర అయితే పుల్లారావు గారే. మర్రి రాజశేఖర్ గారి పరిస్థితి ఏంటి? ఆయన మొన్నగా వెళ్ళింది గవర్నమెంట్ మారా, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వచ్చాడు ఆయన. ఇంకా ఆయన సంగతి మనకి పూర్తిగా తెలియదు. ఇలా ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 నేను మారాను, కార్యకర్తల కోసం పనిచేస్తానని చెబుతున్నాడు. అదే ముందు ప్రజలు ఎట్లా ఏం చేస్తారనేది ఎవరికి అర్థం కాదు, ఎవరి మనసులో ఏముంటుందో అర్థం కాదు. ఆయన మళ్ళీ వచ్చి ఏం చేస్తాడనేది తర్వాత సంగతి. మరి అమరావతి రాజధాని మూడేళ్లలో పూర్తి చేస్తానంటున్నారు. అయిద్దని బాగా చూసి మనం నాకు తెలిసి అయితే ప్రస్తుతానికి అయితే 3 ఏళ్ళలో ఏమో అవుతుంది, ఏదో పైపైన చేస్తారని ఆశిస్తున్నాం. 3 రాజధానులు బెస్టా, అమరావతి రాజధాని బెస్టా? మనకి 3 రాజధానులు బెస్ట్ అండి. ఒక్క అమరావతి పెడితే ఇప్పుడు మనకైతే దగ్గర ఉంది, అటు దూరం వాళ్ళు ఏం ఆలోచిస్తారు? 3 రాజధానులు అనుకో, ఎవరి దగ్గర ఉంటే అటు వెళ్ళిపోతాం. అంత అమరావతి రాజధాని కావాలని అంటున్నారు కానీ దూరం వాళ్ళు ఉన్నారుగా, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలిగా. ఇప్పుడు మనం ఈ లోకల్లో ఉన్నాం కాబట్టి మనకి బెటర్గానే ఉంటుంది, మరి దూరం ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకోవచ్చు? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి మేము మాట్లాడాము, ఆయన గురించి మేము చెప్పలేము. ఎందుకని అంత మాట చెప్పారు? ఆయన గురించి మేము మాట్లాడు, ఆయన ఎప్పుడేం మాట్లాడారో ఆయనకే తెలియదు, మనకేం అర్థమైంది. ఇంకా అంతే, ఆయన ఎప్పుడేం మాట్లాడారో ఆయన తెలియదు. సినిమా డైలాగుల టైపులు ఉంటాయి. ఇంకా ఆయన ఏం చేస్తారని, ఆయన రాజకీయం కొత్త కదా, అందువల్ల మనం ఏం చెప్పలేము. కొత్తగా ఉంది, బాగుంది. గవర్నమెంట్ బాగలేదు. ఆహా, కనీసం పిల్లలకు అమ్మఒడి కూడా ఇవ్వలేని గవర్నమెంట్ ఎందుకు? పిల్లల దగ్గర గవర్నమెంట్ అమ్మఒడి ఇవ్వాల్సిన పని తీసేయాల్సిన పని ఉంది. అమ్మఒడి ఇవ్వాలి ఆ పిల్లలకి. తల్లికి వందనం అన్నాడు, పన్నాగం పెట్టాడు. ఆర్టీసీ ఫ్రీ టికెట్ అన్నాడు, అది పోయింది. వీళ్ళేమి అమలు చేయలేని హామీలు ఎందుకు ఇవ్వడం? అలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు కనీసం రోడ్డు మీద తిరగాలన్నా కానీ అసలు మామూలుగా ఉండట్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఒక రౌడీజం ప్రభుత్వం లాగా అయిపోయింది. ఎందుకని అంత రౌడీజం ప్రభుత్వం అని? ఎందుకని అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దారుణాలండి. ఇప్పుడు సపోజ్ ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో గ్రావెల్ తోలుతున్నారు, రోడ్డు మీద తిరుగుతున్నాయి బళ్ళు, పక్కన షాపులు ఉన్నాయి. కనీసం ఒక రోజుకి 100 లారీలు తిరుగుతాయి ఒక రోడ్డు మీద. ఆ రోడ్డు మీద 100 లారీలు తిరుగుతాయి. కనీసం ఒక ట్యాంకి నీళ్లు కూడా కొట్టలేకపోయారు. అడిగితే దౌర్జన్యం, నీకేమైంది ఉంటే ఉండు, లేకపోతే పక్కకి వెళ్ళిపో. రోడ్డు పాడైపోతుంది కదా, దుమ్ములు ఎగుస్తుంది, షాపుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది మాత్రం ఎవరికి? జనానికి ఇబ్బంది. ఇప్పుడు ఈ మొత్తం జరగలేదు. జగన్ ప్రభుత్వంలో ఇలాంటి దౌర్జన్యాలు దారుణాలు జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యం చేసుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంపాదించుకున్నారు, దాచుకుంటున్నారు. ప్రజలకు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? వచ్చే నెల మేము ఏ నెల నుంచి ఇస్తాము సూపర్ 6 అమలు చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఇవ్వాల్సిన పని వచ్చింది. 2 సంవత్సరాలు 15,000 30,000 ఆపేసేసి ఎప్పుడు ఇస్తారంటే ఎట కుదిరితే? 9 సంవత్సరాలు పెళ్లి చేసిన 9 సంవత్సరాలు పిల్లలు పుడతాడుగా, ఇప్పుడు కంపల్సరీ తప్పదుగా. అది ఎప్పుడు ఇచ్చిన ఉపయోగం ఉంది. ఈ లోపు ఎంతమంది పిల్లలు ఇదైపోయారు, ఆకలితో అల్లాడుతున్నారు. అలాంటి పేదలు ఉన్నారు. మేము ఇప్పుడు అమ్మఒడి కోసం మేము కూర్చొని ఉన్నాము, అమ్మఒడి రాలేదు. మేము అన్నం తినాలిగా, చేసుకుంటే తినాలి, లేకపోతే లేదు. అలాంటిది మేము ఏం చేయాలి? ఇంకా సంక్షేమ పథకాలన్నీ కూడా వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు సంక్షేమ పథకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు కదా, ఆ కామెంట్ చేయొచ్చు అలాగా? అలా చేయడం తప్పు కదండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ అని చెప్పి ఎట్ట చెప్తారు? నేను టీడీపీకే వచ్చాను, ఓటు వైసీపీకి తిరుగుతాను అని ఎట్ట చెప్తాడు? ఆయన చెప్పలేడు కదా, అది కరెక్ట్ కాదు చెప్పడం. అట్లా అందరికీ అంతాలి, అందరూ ఉండాలి, అందరూ చేయాలి. పవన్ కళ్యాణ్ మరి మేము అంతా అమలు చేస్తాం, ఖచ్చితంగా జరుగుతాయి అని చెబుతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఆయన గురించి ఇంకేం చెప్తామండి? ఆయన సినిమాలకే పరిమితం అండి, రాజకీయాలు ఎందుకంటే. 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారే పోయినసారి ఓడిపోయాడు. ఈసారి ఏదో కొద్దిగా అట్లా వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన స్థాయికి మనం దాకా ఎదగలేదు ఇంకా. ఆహా, చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్ గారి గురించి చెప్పుకోగలుగుతాను కానీ ఆయన స్థాయికి మనం ఎదగలేదు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఎమ్మడి పడతారు. అది ఆయన గురించి చెప్పాలంటే. ఎందుకు మనకి వాళ్ళ గురించి చెప్పుకోవడం అవసరం లేదు. చంద్రబాబు గారి గవర్నమెంట్ ఎలా ఉంది? దేవుని వల్ల ఆయన వల్ల బాగానే ఉంది. ఎందుకని చంద్రబాబు గారు ఎందుకు అంటే ఆయనకి పాత అనుభవం ఉంది, లేటు జడ్డు అన్నీ తెలుసు ఆయనకి. ఈయనకి చాలా తేడా ఉంది. ఆయన కొత్త, ఆయన పరిస్థితులు వేరు, ఈయన అనుభవాలు వేరు. అది దానివల్ల మేము చెప్పగలుగుతున్నాం. సంక్షేమ పథకాలన్నీ వస్తున్నట్టు అనుకోవచ్చు మనం? వస్తున్నాయి, ఆయన దైవాలు వస్తున్నాయి. సూపర్ 6 అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. ఉచిత బస్సు, అమ్మఒడి అన్నీ వస్తున్నాయి. రజనీ గారి గురించి ఏం చెప్పుకోవచ్చు?
వాళ్ళంటే పాత వాళ్ళు అంత గతించిపోయారు కదా, కొత్త వాళ్ళే అనుభవం లేని వాళ్ళు అనుభవం. మీ అనుభవంలో చాలా రాజకీయాలు చూసుంటారు. ఏ రాజకీయం, జగన్మోహన్ రెడ్డి రాజకీయం బాగుంటుందా, చంద్రబాబు రాజకీయం బాగుంటుందా? ఈయనదే బాగుంది, అన్ని విధాలా బాగుంది ఈయనది, చంద్రబాబు గారిది. అది అమరావతి రాజధాని కడతారనుకోవచ్చు మనం. కడతారు గ్యారెంటీ కడతారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా మాకేం తెలియదు, ఆయన కొత్త కాబట్టి, ఇంకా ఆయన రన్నింగ్లో రావాలి కాబట్టి ఆయన గురించి మనం ఏం చెప్పలేము. ఆయనకి సపోర్ట్గా ఈయన ఉన్నాడు కాబట్టి కొత్తగా కొంత మేలే. పథకాలు ఏమో వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పని అంటున్నారు. చంద్రబాబు పథకాలు వైసీపీ అని పేరున్న వాళ్ళకి ఇవ్వమాకండి అని విమర్శ చేస్తున్నాడు అంటారు. నాకు నీవు గిట్టనప్పుడు 12 అంటాం, ఎవడ మనసును బట్టి వాడు చెప్పుకుంటా ఉంటాడు. అది గ్రౌండ్ బాగానే ఉంది. ఇప్పుడు మామూలుగా రోడ్లు వేస్తున్నారు బ్రహ్మాండంగా. డబుల్ రోడ్డు పెంచారు, రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మొత్తం కొట్లని పడేసి కుడుతున్నారు. ఇప్పుడు బారు కొండవీడి దాకా రోడ్డు డబుల్ రోడ్డు వేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గారి? చంద్రబాబు గారిదే బాగుంది. ఇప్పుడు రోడ్లే ఖమ్మంగా నడుస్తున్నారు. మొన్నటి దాకా బ్రిడ్జిల్లో నీళ్లు బాగా మోసం వచ్చేది రోజు నడుస్తుంటే. అసలు చూడటం బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. శుభ్రంగా మొన్న కంకర పోసారు, సరదాగా కూర్చుంటున్నాము, బాగుంది. పథకాలు వస్తున్నాయా? పథకాలు వస్తాయిలే, ఇప్పుడేగా మరి దిగింది లైన్లోకి. వస్తాయి రాకుండా ఎందుకుంటే మామూలుగా అన్ని జరుగుతూనే ఉంటాయి. ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో పుల్లారావు గారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాపం లైన్లోనే ఉంటాడు. విడదల రజనీ గారి పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏముంది, ఇంకా వాళ్ళు మామూలుగా వాళ్ళు చేసేది చేసిపోయారు, అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చిన వాళ్ళు చేయాలి. రాజధాని, అమరావతి రాజధాని విషయంలో ఏం చెప్పుకోవచ్చు మనం? రాజధాని లైన్ చేస్తున్నారు, ఇప్పుడు కడతారంట. కట్టడానికి లైన్ అయింది, మొత్తం దిగారు లైన్లోకి. అయిపోద్ది, పీరియడ్ అయిపోతే చాలా లెక్క అయిపోద్ది. జగన్ 2.0 కార్యం బాగా పనిచేస్తాను సార్ అంటున్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు పని? మొన్న చేసిన పని ఇప్పుడు చేసేది అదే, ఇప్పుడు కూడా చేసేది. మొన్న ఆడదాడు పెట్టారు రాజధాని అన్నారు, దాని జోలికి పోయిన వాళ్ళు లేరు. ఇప్పుడు గత లైన్లోకి దిగింది, ఇంకేం చేస్తాడు? ఏం చేసేది లేదు, చచ్చేది లేదు. ఇక ఈ పనిలోనే అయిపోద్ది రాజధాని. బ్రహ్మాండంగా ఉంది. 5 సంవత్సరాలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, తట్ట మట్టి వేసింది లేదు. జనాన్ని చంపి నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు? వచ్చాడు మొత్తం అది 9 నెలలు 9 నెలలు జరుగుతుంది. ఎక్కడెక్కడ రోడ్లు కూడా మొత్తం మరామతు చేపిస్తున్నాడు. కొత్త రోడ్లు ఆరంభం పెట్టి కొత్త రోడ్లు చేపిపోతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. పని అంటే అది అట్ట ఉండాలి గవర్నమెంట్. అది వచ్చి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మీద కేసులు పెట్టను, వీళ్ళ మీద కేసులు పెట్టను, ఆయన మీద వాడిని చంపను, వీడిని చంపను. ఇది ఆ రాజకీయం. అది ఆ రాజకీయం అంటే ఈ బ్రహ్మాండం జరుగుతుంది ఈ రాజకీయం. వీళ్ళు కూడా అరెస్టులు చేస్తున్నారు కదా అందరిని. మరి చంద్రబాబు గవర్నమెంట్లో కూడా చాలా మందిని అరెస్టులు చేసి జైలు పెడుతున్నారు. ఏం చేయలేదు, ఎక్కడ చేసినట్టు అవ్వపడలేదు, ఎక్కడ చేసినట్టు అవ్వపడలేదు. అయ్యా చంద్రబాబు ఎవరిని చంపలేదు, ఒకటి మీద తగాదు పెట్టలేదు, ఒకటి మీద కేసులు పెట్టలేదు, ఎవరిని చేయలేదు. మాజీ ఎమ్మెల్యే గన్నవరం ఆయన వంశీని అరెస్ట్ చేశారు, పోసాని కృష్ణమురళిని అరెస్ట్. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారు. నేను పదవిలో ఉన్నాను, నేను ఇష్టం వచ్చిన కూతురు నీకు కూర్చొని ఊరుకుంటా? నీ గవర్నమెంట్ వచ్చింది ఏదైనా చేస్తావు. గణారం హౌస్ అయింది, గుడివాడ కొడాలి నాని అయింది, రోజా అయింది. రోజా ముందు పోయి వాడి దగ్గర కాళ్ళు మొక్కొని ఎమ్మెల్యే చేసి వచ్చింది. వాడికి వీడికి ఇది కోకలు పంపిస్తారంటే రైతులు, కోకలు గాజులు పంపిస్తారండి. ఆయన చంద్రబాబు కొడుకు కాళ్ళు నడక నడుచేటప్పుడు గుర్తు వచ్చి పంపమన్నాడు. సిగ్గుండొద్దు రాజకీయానికి. విడదల రజనీ గురించి ఏం చెప్పుకోవచ్చు? విడదల రజనీ గారి గురించి అబ్బో, విడదల రజనీ గారు మొత్తం పగలగొట్టి ఇళ్ళని పగలగొట్టి బ్రహ్మాండంగా వేసిపోయింది. ఏం చేసింది విడదల రజనీ? ఏమి ఇట్లా పూసిపోలేదు, ఇట్లా వేసింది లేదు, ఓ తట్ట మట్టి వేసింది లేదు. చేసినట్టు చెప్తామయ్యా. మాకు కడుపు ఉబ్బరం లేదు, మాకే వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది లేదు, వీళ్ళు తీసుకొచ్చి పెట్టింది లేదు. 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 5 సంవత్సరాలు వచ్చినా కూడా 5వ సంవత్సరం 6 నెలలు మాత్రం 3,000 కాడికి ఇచ్చాడు, పోయాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకోవచ్చు బాబాయ్? పవన్ కళ్యాణ్ కూడా పర్వాలేదు, ఒక రకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన మడిచి. ఆయన 2-3 ఎలక్షన్లు 4-5 ఎలక్షన్లు బట్టి చేసుకుంటూ వచ్చాడు, కానీ లైన్లో రాలేదు. ఈసారి లైన్లోకి వచ్చాడు, పర్వాలేదు. ఆయన పేరు కూడా చెప్పుకుంటూనే ఉంటారు చాలామంది. నలుగురిలో నీ బాధలేందో సాధలేందో చెప్పు, నీ జరిగిందేందో చెప్పు. చంద్రబాబు పెట్టావు 24 దొంగ కేసులు అన్నావు, ఏది ఒక్క కేసు అన్నా రుజువు చేయించావా? ఒక్క కేసు అన్నా, ఒక్క మాట అన్నా రుజువు చేయించావా? ఈ గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ బాగానే ఉంది. లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది బాగుందా, చంద్రబాబు గారిది బాగుందా? ఎవరిదైనా బాగానే ఉంది.
పథకాలన్నీ వస్తున్నట్టేనా? అన్నీ వస్తున్నాయి, అన్నీ వచ్చినాయి. సూపర్ 6 అన్నీ వస్తున్నాయా? పోలీసులు వచ్చి ఈ రోడ్లలో వచ్చి తిండి అన్నారు. పళ్ళు తెచ్చిపోతున్నాం, మళ్ళా తెస్తున్నాం. మేము కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాం. తీయమాడు ఏం చెప్పు. గవర్నమెంట్ ఎలా ఉంది చెప్పమ్మా, గవర్నమెంట్ ఎలా ఉంది? కొద్దిగా ముందు రా. ఇప్పుడే పట్టించుకోవట్లా, ఇంకా అది కూడా చెప్పామనుకో అసలు పట్టించుకోరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది బాగుందా చంద్రబాబు గారి? చంద్రబాబుదే బాగుంది. ఎందుకని ఈయన గవర్నమెంట్ బాగుందని చెప్పడం కారణం? అంటే పనులు అట్ట చేపిస్తున్నారు, మాకు ఊళ్ళో పనులు బాగా చేపిస్తున్నారు. సైడ్ కాలువలు లేవు, మురికిపోవటానికి దోమలకి అల్లాడిపోయాము. ఆయన ఏం పట్టించుకోలేదు. మరి భేద సాదా ఉంటే ఏదన్నా పోయి అవసరం ఉండి పోయి చెబితే ఇదిగో పోయి చూపించుకోండి అమ్మ చెప్పిస్తున్నాడు. అది సైకిరాలు ఇప్పుడు బాగానే ఉండేవి మాకు పేదవాళ్ళకి. మాకేం పొలాలు ఏం లేవయ్యా, రెక్కల మీద బతికేవాళ్ళం. ఇప్పుడు ప్రాణం బాగలేదని పడిపోతే చూసేవాళ్ళు లేరు. మరి అయ్యా అని పోయి ఆయన చెబితే ఇదిగో మా పావులో తీసుకెళ్ళి చూపించుకోండి అని చెబుతున్నాడు. చిలకలూరుపేట అభివృద్ధి మొత్తం నియోజకవర్గం ఎలా ఉంది? అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంత ముందు కన్నా ఇప్పుడు బాగుంది. ఉచిత బస్సు రాష్ట్రం అంతా లేదు, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే తిరగాలి అంటున్నారు. రాష్ట్రం పోతే ఎట్టయ్యా, రాష్ట్రం కూడా తిరగాలి కదా. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉండారు, రాష్ట్రం తిరగాల, డబ్బులు ఉండవు, పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. మరి తిరగాలనిపించింది, మరి అసమంటప్పుడు కావాలా. జగన్ గురించి ఏం చెప్పుకోవచ్చు? జగన్ అందరికి పర్లేదా? జగన్ మళ్ళీ మారాను నేను, మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్తున్నారు మీటింగులు పెట్టి. మీటింగ్లు అంటే ఆయన చెబుతున్నాడు, మరి చేయలేదు అయ్యా. మరి ఒక రోజన్నా వచ్చాడా, చెప్పాడా? ఇప్పుడు పుల్లారావు గారు ఉండారు, వచ్చారు. ఏందమ్మా మీ పరిస్థితి? ఏదన్నా తేడాలు ఉండే ఊళ్ళో మడిసి చనిపోయాడు, వచ్చి ఇదిగో మీకు మట్టికో దినానికో ఇదిగో వాళ్ళు తీసుకోమ్మా అని చెప్పి ఇస్తున్నారు. ఆయన వస్తే చూడను కూడా చూడతా. మరి ఎమ్మెల్యే రజనీ గారు ఉండారు, వచ్చింది. మా డబ్బులు ఎన్ని వచ్చినాయి మీకు, మేము ఇచ్చిన కార్డులు తీసుకురండి అని ఫోటోలు తీసుకుంది. మరి ఏందమ్మా మేము మంచి చెప్పరని చెప్పలేదు. వాళ్ళు అయిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇళ్లలో పోయింది, చూసింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. కొత్తగా పెన్షన్లు ఇవ్వట్లేదు, పథకాలు లేట్ అవుద్ది అంటున్నారు కదా, దాని మీద మనం ఏం చెప్తాం? ఉండారు అయ్యా, 4 రోజులు 2 రోజులు ముందే ఇస్తున్నారుగా. ఆదివారం వచ్చింది అనుకో, 1 రోజు ముందే ఇస్తున్నారుగా. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు అంటకమ్మా? ఇవ్వలేదు, అవి ఇంకా రన్నింగ్లు రాలేదని చెప్పారయ్యా. కొత్తవి రాశారు, ఇప్పుడు నాకైతే రావట్లేదు, మా ఆయనకు రావట్లేదు. సంవత్సరాలు తక్కువ ఉండయి అని చెప్పి 60 సంవత్సరాలు ఉన్నా రాయలేదు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు రాస్తానని చెప్పారు కానీ రాలా, ఇంకా అమలు కాలేదులేమ్మా అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమన్నా కానీ ఇక్కడుండే వీళ్ళు ఈ ప్రెసిడెంట్లు లేరు, ఎమ్మెల్యేలు. ఒక అన్యాయం ఒక మనిషిని చంపాడనుకో ఒక భర్త, వాడికి శిక్ష వేయాల, అది చేయట్లా. జగన్ ఉండగా అరికట్టాడు, వాళ్ళని వ్యభిచారం చేసిన వాళ్ళని కాల్ చేపించాడు, లారీ డ్రైవర్ని. వీళ్ళు చేయట్లా, ఈ ప్రభుత్వం చేయట్లా. వాళ్ళు ఎంత బాధపడ్డా నేను బాధపడినాం. మీడియాలో చెప్పించండి. ఏంటంటే అన్యాయాన్ని అరికట్టి న్యాయం చేస్తే ఆ ప్రభుత్వం మంచిది అనుకుంటారు. జగన్ చేస్తాడు, వీళ్ళు చేయట్లా. ముఖ్యమంత్రి మంచోడే అయి ఉండొచ్చు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడుండే ప్రెసిడెంట్లు దిగదొక్కేస్తున్నారు, దాన్ని దిగదొక్కి అన్యాయాన్ని న్యాయం చేస్తున్నారు, న్యాయాన్ని అన్యాయం చేస్తున్నారు. ఒక స్థలం ఇచ్చారనుకో, ఉండా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, అది లేనివాడు పడుతున్నారు, అది న్యాయం చేయట్లా. పథకాలు అన్ని ఇస్తున్నా ఉన్నారు, పథకాలు వచ్చేస్తున్నాయా? పథకాలు ఏమి అమ్మ ఓటు రాలేదు, మాకైతే ఏమి ఇవ్వలేదండి ఇప్పటికైతే మటుకి. కాకపోతే రోడ్లు వేపిస్తున్నారు అన్నది ఒకటే, ఆడాడ బాగు చేపిస్తున్నారు. పథకాలు అయితే ఏమి ఇలా చెప్పిన పథకాలు ఏం కూడా ఇవ్వాల. అలా సిలిండర్ ఒకటే మోడీ గారు ఒక్కసారి ఒక సిలిండర్ ఇచ్చాడు, 4 నెలలకు ఒకసారి అన్నారు. సంవత్సరంలో ఇప్పుడు ఒక సిలిండర్ ఇచ్చాడు, మళ్ళీ ఏప్రిల్ నెలలో ఇస్తామన్నారు. ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉందంటావా ఈ ప్రభుత్వం? ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఎక్కడ పెడితే అక్కడ వ్యభిచారాలు ఎక్కువైపోయినాయి. దాన్ని అరికట్టే వాళ్ళు లేరు, దాన్ని అరికట్టే సహాయం చేయమని. విడదల రజనీ గారు అందుబాటులో ఉంటుందా? పుల్లారావు గారు బాగుంటాడా, విడదల రజనీ గారు బాగుంటుందా? వాళ్ళు ఎవరున్నా ఎడపల రజనీ చేసిన వరకు చేసింది. ఈయనైతే కొన్ని చేయడం పుల్లారావు గారు వాళ్ళ ఓట్లు వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకుంటాడు. తక్కిన పార్టీ వాళ్ళని గేట్ అవుట్ అంటున్నాడు, అది అవుతాడు.
ఆడపిల్ల కాళ్ళు పట్టుకొని పిల్లని బండేసి కాళ్ళు పట్టుకొని ఏడిసింది. ఇచ్చిన పట్ట మళ్ళీ రద్దు చేయించాడు. ఇచ్చిన పట్ట రద్దు చేయించాడు. జగన్ అట్ట చేయడు. జగన్ కొంచెం న్యాయమే చేశాడు. వాళ్ళ నాన్న కూడా న్యాయమే చేశాడు. అది కానీ ముఖ్యమంత్రి ఏం చేయమంటాడో మనకు తెలియదు. కానీ ఇక్కడున్న వాళ్ళు చేయరయ్యా. ఇక్కడున్న ఎమ్మెల్యేలు చేయరు. వాళ్ళ పార్టీకే చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీ అని అన్న వాళ్ళని బాక్క నుంచి అటే బంధిస్తున్నారు బయటికి. మీ ఆటోల పరిస్థితి ఎలా ఉంది? నా వద్దులే అన్న. ఆటోలు ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ ప్రభుత్వం ఉంది? జగన్ బాగుందా, చంద్రబాబు బాగుందా? చంద్రబాబుదే బాగుంది. ఎందుకని చంద్రబాబుది? ఏంటంటే ఇప్పుడు అన్నీ సౌకర్యంగా దొరుకుతున్నాయిగా. ఆ ప్రభుత్వంలో అంతగా ఏమి ఆటోలో 10,000 ఇచ్చాడు జగన్, అప్పుడు మరి ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలా. వాళ్ళలో నేను ఒకడిని. ఎలా ఉంది ఇక్కడ నియోజకవర్గం? బాగానే ఉందా? పుల్లారావు గారు మీ ఎమ్మెల్యే ఎలా ఉంది? ఆయన బాగానే ఉంటారా? రోడ్లు కూడా వేస్తామని చెప్పారు. పత్తిపాడు రోడ్లు. విడతల రజనీ గారి పరిస్థితి ఏంటి? ఆమె గురించి మనకు అంతగా తెలియదు. మా వాళ్ళ గురించి అయితే తెలుసు. ఏది వైసీపీయా టీడీపీ? అక్కడ ఏది బాగుంటుంది? టీడీపీ బాగుంది. ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం బాగానే ఉంది, ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం బాగానే ఉంది. రెండు అంటే ఏం చెప్పాలి, ఇంకా టీడీపీయే. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకోవచ్చు మనం? పవన్ కళ్యాణ్ నెంబర్ 1. పిఠాపురంలో వర్మ సపోర్ట్ గెలిచాడు అంటున్నారు కదా. సపోర్ట్ ఆయనకి సపోర్ట్ ఏముంది, అంతా పవన్ కళ్యాణేగా. ఇక్కడ ఏది మళ్ళీ ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? టీడీపీ వైసీపీ? అవ్వాలిగా. ఈ ప్రభుత్వం అయిపోతే కానీ తెలియదు ఎవరు గెలుస్తారని. ఇక్కడంతా లారీలు, టిప్పర్లు, గ్రావెల్ మేము బతికేవాళ్ళు. ఇక్కడ ఎవడు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలి. పోలీసు వాళ్ళ కాడి నుంచి, బ్రేక్ ఇన్స్పెక్టర్ కాడి నుంచి మొత్తానికి ఇవ్వాలి. మరి గత గవర్నమెంట్లో లేదా ఇలాగా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇంత లేదు. ఎన్ని మళ్ళీ రేపు మమ్మల్ని టార్గెట్ పెడతారు. మా ఫలానా నెంబర్ చూడండి, బొళ్ళు ఏడంటే చూడండి అంటారు. బొళ్ళు టార్గెట్ చేస్తే బొళ్ళు కేసులు రాసి. అది మా బాధ. మీతో మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు పరిపాలన సూపరు. ఏదో గట్టిన వాళ్ళు గట్టిన మాటలు మాడుకోవటం ఏంది. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ₹30 ఉంది బెటరు. వ్యవస్థలు మొత్తం ముందుకు సాగుతున్నాయి, సాగాలి. రాష్ట్రం అప్పుల్లో ఉంది. అభివృద్ధి కావాలంటే నిధులు కావాలి. ఏంది వారికి ఏదో పిచ్చి మాటలు మాడుకుంటే మనకేదో కడుపు ఐదు మాడుకుంటే అట్ట. మనం ఒక ఇంట్లో 5 ఉంటే 5 సమానంగా ఉండవు కదా. రాష్ట్రం అంటే మాటలేం కాదు కదా. జగన్ 2.0 అని మారని అంటున్నాడు. ఏంది వాడు మనది? వాడు చచ్చిపోయిందా కూడా మాట్లాడు. వాడికి లేదు లైఫ్. చంద్రబాబు విజన్. సంక్షేమ పథకాల విషయంలో కొంత చేస్తాడు, చేయడు. రాజధాని అభివృద్ధి చాలు. కడతారా రాజధాని? కడతాడు, కంపల్సరీ కడతాడు. 4 సంవత్సరాలు కంపల్సరీ పూర్తి చేస్తాడు. ఆ నమ్మకం మాకుంది. 10 సంవత్సరాలు నిలిపోయింది జగన్ పరిపాలనలో. టీడీపీ వచ్చినాక ఒక నమ్మకం అనేది, విజయం అనేది ఏర్పడుతుంది. ఎంతో కొంత. రోడ్డు బతికామనే ఉద్దేశం వచ్చింది. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు ఆడాడు. ఏంది వాడు పరిపాలన అసలు? వాడు తెల్ల కొత్త నాకొడుకు. వాడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మంచి పనులు చేశాడు. రాజశేఖర రెడ్డి లాగా ఎంతో కొద్దిగా గొప్ప చేస్తారనే ఉద్దేశం కదా వేశారు ప్రజలు. వాడు ఏం చేశాడు? గవర్నమెంట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ను బట్టి కొన్ని వ్యవస్థలు అనే వాటిని కొద్దిగా తక్కువగా ఉన్నాయన్నమాట. ఆ వ్యవస్థలను కూడా సరి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇసుక రీచ్ అన్నారు. కొంత మోటార్ ఫీల్డ్ మీద కూడా కొంత బాగా ఆధారపడి ఉంది. ఆ మోటార్ ఫీల్డ్ అనేది బాగా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో వచ్చినప్పుడు మోటార్ ఫీల్డ్ అనేది చాలా ఆధారపడి ఉంది. అలాంటి దాన్ని బాగా కొంచెం దెబ్బతింటుంది అనమాట. ఒక వ్యవస్థను అనేది పైకి తీసుకొస్తే ఆ వ్యవస్థ మీద కొన్ని వేల మంది ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఆ వ్యవస్థను అనేది జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే ఏ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ నిలకడగా ఉంటుంది. మళ్ళీ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక లారీయే తీసుకుందాం. ఆ లారీ మీద 2 డ్రైవర్లు, ఒక ఓనరు, ప్లస్ దానికి సంబంధించిన ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇసుక కావాలి. ఆ ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంది? లారీ. ఆ లారీ ట్రాన్స్పోర్ట్ ఇసుక చేసిందంటే దాని కింద ఆ ఇల్లు కట్టడానికి ఎంతమంది కూలీలు కానీ ఎంతమంది బతుకుతారు? ఆ మోటార్ ఫీల్డ్ అనేది గట్టిగా నిలబడి ఉందనుకో, దాని ద్వారా ఎంతోమంది బతకడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కొన్ని వ్యవస్థల్ని కొంత తొక్కుతున్నారు. దాన్ని పైకి తీసుకురావడానికి చూడాలి కానీ తొక్కడానికి ఇది చేయకూడదు. అట్లా ఇదే కానీ చిన్న రిమార్కులే కానీ గవర్నమెంట్ అయితే మాత్రం బాగానే ఉంది. పరిపాలన అనేది బాగానే ఉంది. కొన్ని తేడాలు అనేవి ఉంటాయి. గత ప్రభుత్వంలో జగన్ గవర్నమెంట్లో నా వాటికి నేను పక్కా వైసీపీ పార్టీ. అలాంటిదే నాకే పోయిన గవర్నమెంట్ గురించి కొంచెం చేదరేసింది.
ఇవాళ ఇప్పుడు అది రూపాయి డ్యామేజ్ అంటే ఇది ₹10 అయినా కానీ పర్వాలా. పోయిన గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ 90% డ్యామేజ్. ఇప్పుడు టీడీపీ వచ్చేటప్పటికి 50% మేలుగానే ఉంది. అంతకుముందు రజనీ గారు ఆమె వచ్చి మమ్మల్ని ఎలగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ పత్తిపాటి పుల్లారావు గారు వచ్చి మమ్మల్ని ఎలగబెట్టింది ఏమీ లేదా. ఏదైనా అవసరం అయితే అయ్యా అని వెళ్తాం కానీ పొద్దుగూకులు మన దగ్గరకు రారుగా వాళ్ళు ఏమి. పనులు అయితే పర్లేదు, మెరుగ్గానే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గారి గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడున్న పొజిషన్కి చంద్రబాబు గారి గవర్నమెంట్ ప్లస్. గతంలో జనాన్ని అందరిని ఇబ్బంది పెట్టాడు ఆయన. ఇప్పుడున్న ప్లస్ చంద్రబాబు గారి గవర్నమెంట్. రేపు అమ్మఒడి కూడా వేస్తున్నాడు, నిదానంగా లాగెత్తున్నాడు. గతంలో రాష్ట్రం సర్వనాశనం అయింది, కానీ ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది, నెట్టుకొస్తున్నాడు. అది ఒక్కటే నేను చెప్పగలను. ఎట్లా మందు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు డూప్లికేట్, ఇప్పుడు అన్ని బ్రాండ్లు ఎనీబడి అవైలబుల్ హర్. మందు బ్రాండ్లో ఏం తేడా లేదు, అవైలబుల్ హర్. పథకాలన్నీ వస్తున్నాయా? ఇంకా రేపు అమ్మఒడి కూడా వచ్చింది. చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? పుల్లారావు గారు పర్లేదండి, ఆయన బాగా చేస్తున్నాడు. గవర్నమెంట్ ప్రస్తుతం ఉంది. ఈ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది. ఏంది ఆ ఏఎంఆర్ బాక్స్ తీసేస్తే మోటార్ ఫీల్డ్ పరంగా కానీ ఓనర్ పరంగా కానీ అందరూ బాగుపడతారు. ఆ ఏఎంఆర్ బాక్సుల వల్ల డ్రైవర్లకు కానీ లారీ ఓనర్లకు కానీ ఎవరికి తోలకలు లేక నాశనం అయిపోతున్నారు. ఏఎంఆర్ బాక్స్ అంటే ఏంటి అసలు? మైనింగ్ బిల్ అంట. జగన్ 500 కోట్లు 800 కోట్లు వాళ్ళకి లీజ్ ఇచ్చాడు ఇన్ని సంవత్సరాలని. ఏంది మొన్న ఎలక్షన్ టైంలో 2 నెలలు ఆపారు. 2 నెలలు బళ్ళు ఊపిరి తాపిలాగా తిరిగి వర్కర్కి ₹1 వచ్చింది, ఓనర్కి ₹1 వచ్చింది. మళ్ళీ తర్వాత వాడు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు, మళ్ళీ బాక్సులు పెట్టారు. ఇవాళ తోలకు నత్తనడకలాగా ఉంది. ఇప్పుడు సామాన్యుడికి గ్రావెల్ ఒకటి ఇప్పేయాలంటే 7,500 8,000 పడుతుంది. అదే ఆ బిల్లు లేదనుకో 5,000కి 4,000కే వేస్తారు. అర్థమైందా? ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలా, బాక్స్ ఉంది, వాడికే 2,200 డబ్బులు కట్టాలా, గ్రావెల్ వాడికి 2,000 కట్టాలా. వాడు మరి 18 లక్షలు 20 లక్షలు పెట్టి పొలం కొనుక్కున్నప్పుడు వాడికి వేయాలిగా. మరి అక్కడ మోటార్ ఫీల్డ్ నాశనం అయిపోయింది ఏఎంఆర్ బాక్సులు పెడతాం వల్లే. ఏ గవర్నమెంట్ బాగుంది? జగన్ బాగుంది, చంద్రబాబు బాగుంది? చంద్రబాబు బాగుంది. వాడు మళ్ళీ చంద్రబాబు అయినా సరే రేపొద్దు ఈ ఏఎంఆర్ బాక్స్ కంటిన్యూ చేసాడు అనుకో, రేపొద్దున వీడి 11 వచ్చినాయి, రేపొద్దున చంద్రబాబుకి అవి కూడా రావు. ఈసారి పక్క పవన్ కళ్యాణ్ వస్తాడు. జగన్ నాశనం అయిపోయింది ఎందుకు? మోటార్ ఫీల్డ్లో డ్రైవర్ని లేబర్ని అసలు చేశాడు. అవి బాక్సులు వాళ్ళు పెట్టి అవి చెప్పి నాశనం చేశాడు. అందువల్ల లారీ ఓనర్లు ఉన్నారు, లారీ వర్కర్లు ఉన్నారు, ఏంది లేబర్ ఉంది, వాళ్ళు ఓట్లు వేయాల. మోటార్ ఫీల్డ్ ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు? మోటార్ ఫీల్డ్ అనేది ఎట్లుంటుంది, దాన్ని అక్కడ తీసుకెళ్ళి బాక్సులు పెట్టి నేను ఇవాళ 30 ఇంటికి తోలించుకోవాలంటే టన్ను వచ్చేసి ₹750 పడుతుంది. అంతకుముందు నాకు ఎంతకు వచ్చేది? ₹350 వచ్చేది. ఇవాళ నేను ఇల్లు కట్టాలంటే 10 టన్నులు అంటే అంతే లెక్కేసుకోండి. 10 టన్నులు ₹7,550 పడుతుంది. నేను ఇల్లు కట్టగలనా 10 టన్నులు? ఇసుక అంతకుముందు ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు? ఫ్రీ ఇసుక. ఇవాళ 15,000 డబ్బులు కడితే టెంటైర్ బండి ఫుల్గా లోడ్ పోసుకొని వచ్చి అరలోడ్ చేసిపోతుంది. అతని వాటికి సాధ్యమైన వాటికి చేశాడు. అగ్రిమెంట్ రాసింది ఈ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయలేదుగా. వాడు అవసరమైతే కోర్టుకు పోతాడు, స్టే తెచ్చుకుంటాడు, వర్క్ చేసుకుంటాడు. వాటి ఏమన్నంతకాలం నడుపుకోవాలా, ఎవడు ఏం పీకేది ఏం లేదు. అది ఆ బాక్సుల వల్ల నాశనం అయిపోయాం. ఎక్కడెక్కడ అగ్రిమెంట్లు రాసేసాడు జగన్ అన్న, మంచోడు. నువ్వు రెళ్ళు బతకాలా, చల్లగా ఉండాలి. 2.0 అని చెబుతున్నాడు జగన్. 2. ఇంకా నాశనం అయిపోతారు జనం. ఈసారి కనుక వాడు వస్తే నిన్ను కొట్టి నేను నీ దగ్గర డబ్బులు ఎంత లాక్కొని నేను బతకాలా. పని ఉండదు, బోండి ఉండదు. నిన్ను కొట్టి నేను బతకాలా. ఎందుకంటే పీక్కొని అది చేయాలా. జనం పిచ్చోళ్ళు అయ్యి వాడిని గెలిపించారు. అదే అప్పుడు కనుక వాడిని గెలిపించుకొని చంద్రబాబుని గెలిపించినట్టయితే రాజధాని పూర్తి అయిపోయేది. ఇవాళ జనం అందరూ హ్యాపీగా ఏడపోయి పనుకున్నా కానీ ₹1000 సంపాదించుకొని వచ్చేవాళ్ళు. ఏంది అట్లా చేసాడు గవర్నమెంట్ని. అయిపోద్దా 3 ఏళ్ళ రాజధాని? అయిపోయిద్ది. అయిపోతే ఏమైంది? వాడు చేసిన బొక్కలు బూడవద్దు. అయిపోయిద్దా అని అంటే వాడు చేసిన బొక్కలు ఎక్కడెక్కడ అగ్రిమెంట్లు రాశాడు. మామూలుగా అమ్మలా ఎక్కడెక్కడ అగ్రిమెంట్ రాశాడు. వాళ్ళు కావాల్సిన ప్రతోడి ఇస్త్రీ బాక్స్ వాడికి 15,000 అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి అంటే ఇవ్వాలి, తప్పదు. అమ్మఒడి అంటే ఉపయోగపడేది కాబట్టి. ఇస్త్రీ పెట్టేవాడికి ఎవడు ఇవ్వమన్నా? ఆటో వాడికి ఎవడు ఇవ్వమన్నాడు? వాళ్ళు అడిగారా? 50 సంవత్సరాల కంట 15,000 18,000 అంట. అవి ఎవడు ఇవ్వమన్నాడు? వాళ్ళు అడిగారు నిన్ను. జనాలు మొత్తాన్ని సోమేరులు చేసి ఇట్లా చేసి పథకాలు ఇచ్చాను, అవి చేశాను, ఇవి చేశాను అంటున్నారు. ఉపయోగం దానివల్ల సూపర్ 6 ఇస్తున్నానని చెప్పి అంటున్నాడు. సూపర్ 6 ఇస్తాడు, ఈ బొక్కలు బూడ్చుకోవాలిగా. సూపర్ 6లు ఇస్తాడు, ఈ బొక్కలు బూడ్చుకోవాలిగా. ఈ బొక్కలు బూడ్చుకోవాలి. వాడు చేసిన బొక్కలు మొత్తం బూడవాలా. ఈయన కూడా
అన్ని పథకాలు ఇస్తానని చెప్పి అక్కడెక్కడ అప్పులు చేసి అగ్రిమెంట్లు రాసి ఇవ్వచ్చు. వాడికి వీడికి తేడా ఏముంటుంది? వ్యత్యాసం చూపించాలిగా, మనిషికి వ్యత్యాసం చూపించాలిగా. వాళ్ళగా అక్కడక్కడ అన్ని తాకట్లు పెట్టేసి, రాజధాని తాకట్లు, సచివాలయ తాకట్లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాకట్లు పెట్టేసి తెచ్చి డబ్బులు ఇచ్చి జనానికి ఇవ్వచ్చు. వాడు తింటే తిన్నాడయ్యా. నీకు 24 గంటల పని ఉంటుందిగా. కమ్మగా తక్కువ ధరలకి రేట్లకి అన్నీ వస్తున్నాయిగా. ఇవాళ ఏమైంది? పెన్షన్ ఇవ్వడన్నా ఎక్కిన గవర్నమెంట్ వాడు తగ్గిస్తాడా? తగ్గిడుగా. ఒకసారి పెరగటం మొదలుపెట్టినాక ఏ గవర్నమెంట్ అని రాని తగ్గిచ్చిద్దా? తగ్గిదిగా. నువ్వు అన్నీ ఇంత పొడుగు పెంచావు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ని తగ్గిస్తామన్నారు, చేస్తామన్నారు అని అంటే ఎట్ట తగ్గిస్తారు? మాకు వద్దే ఆ జగన్ జీవితంలో నేను పక్కా ఫస్ట్లో వాళ్ళ నాన్న హయాంలో కాంగ్రెసే. వాళ్ళ నాన్న పరిపాలన ఎట్టుందో బ్రహ్మాండంగా ఉంది. ఆయన రూపాయి జనానికి మంచి చేశాడు. నిత్యావసరకులు కానీ ఏదైనా కానీ నార్మల్గానే ఉన్నాయి. ఏదో వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నలాగా పరిపాలన చేస్తాడని చెప్పి జనం అందరూ ఓట్లు ఎత్తే రెండోసారి జగన్కు ఓటు వేయకూడదని చెప్తూ కొట్టుకునేటట్టు చేశాడు. ఉచిత పథకాలు ఎవడు ఇవ్వమన్నాడయ్యా? 15,000 ఇస్త్రీ పెట్టిన వాళ్ళకి వీళ్ళకి ఎవడు ఇవ్వమన్నాడయ్యా? అభివృద్ధి ఏదయ్యా? రోడ్లు వేసాడా? ఏమన్నా కాంట్రాక్టులు చేశాడా? మా రెడ్లు అని చెప్పి రెడ్లు మొత్తాన్ని ఏకం చేసుకున్నాడు. రెడ్లు మొత్తం సంపాదించిపోతే ఇక్కడ లేబర్ ఇంకా మిగతా కులాల్లో ఎవరు లేరా? నర్సపేట కానీ గుంటూరు కానీ ఏదైనా ఏ రెడ్డే పని చేయాలా. పక్కనోడు ఎవడు కాంట్రాక్ట్ చేయకూడదా? నువ్వు కులాని కోసం పెట్టావు పార్టీ, జనం కోసం పెట్టి అదంటే నేను లేబర్ను యేసుప్రభు పెట్టినా అంటాడు. చేసింది ఏంది? యేసుప్రభు పెట్టాక యేసుప్రభు ఏమన్నా కాంట్రాక్ట్ ఇచ్చావా? పలానోడికి ఇట్లా వర్క్ చేశానని చెప్పావా? ఉపయోగం ఏంది? మా రెడ్లు బాగుపడాలని చెప్పి రెడ్లకు మొత్తానికి అప్పచెప్పారు. చల్లీలతో మోహం కడుక్కున్నట్టు ఉంది. అంటే అర్థం కాదండి, ఏడ్చుకోవటమే. అదే ఎందుకని? అదేంటి భలే చెప్పారా? మళ్ళీ చెప్పరా ఒకసారి? అర్థం కాల నాకు. ఏడిసి చల్లీలతో మోహం కడుక్కున్నట్టు. అంటే ఏంది బాబాయ్? మైనార్టీలకి బతుకు లేదు ఇవాళ. అది అంటే ఏమైంది బాబాయ్? మైనారిటీలే ప్రత్యేకంగా ఏముంది? ఇదివరకు చదువుకోవటం, పెంచుకోవటం, బొక్కులు పాడు వగైరా ఇవన్నీ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలకు వచ్చి అవన్నీ ప్రైవేట్ పరం చేసి నాశనం చేసి చదువుకునే పరిస్థితులు. మేము మైనార్టీగా కనుక చెబుతున్నా కానీ వేరే వాళ్ళ సంగతి నేను చెప్పను. అది చచ్చిపోతారు లేబరు ఒక్క దెబ్బకి. కూడి లేకుండా నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నది. ఈ గవర్నమెంట్ మంచిది కాదు. అంత మాట అన్నా? అసలు మంచిది కాదండి. ఏమైంది బాబాయ్? కరువు పని చేసా 5 రూపాయలు రాలి ఇంతపడికి. ఏం దీన్ని బతి ఏమి చాకరీ చేసాం. మా చాకరీ మాకు వేయటానికి ఏంది? గవర్నమెంట్ బాగుందా? బాగా జరుగుతుంది జనానికి. నీళ్ళ గుడి దేవతలేదు. కారం వేసుకొని గొడ్డు కారం వేసుకొని నీళ్ళ మూలని నంచుకుందండి. ఇదే ప్రభుత్వం కానీ 5 సంవత్సరాలు ఉంటే లేబర్ చచ్చిపోతారు, ముందే చచ్చిపోతారు. ఎందుకు? మేమే చచ్చిపోతామని మేమే చెప్పుకున్నాం. మేము చచ్చిపోతాం అనుకున్నాం. ఆటోల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎందుకని అంత అధ్వానంగా ఉంటా? కారణం ఏంటి? ఏమో ఇప్పుడైతే అంతగా లేదు. ఎక్కడైనా కానీ కేసులు బాగా రాస్తున్నారు. ఇబ్బందిగా ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో రాసేవాడు కదా అలాగా? అంతగా లేదు. ఇప్పుడు ఎందుకని ఇన్ని కేసులు రాయట కారణం ఏమనుకోవచ్చు? అది మనకైతే తెలియదు కానీ ఇప్పుడైతే కేసులు మాత్రం రాస్తున్నారు. బండి తోలాలంటే కూడా మాకు భయంగానే ఉంది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గారి గవర్నమెంట్ బాగుందా? బాగంటే ఇప్పుడే సంవత్సరం అయింది. ఇంకొద్దిగా ఆగితే కదా తెలియదు. ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. అమరావతి రాజధాని అయిపోయిందని అనుకోవచ్చు. మనం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్నారు. అవటం అయింది. రాజధాని అయిపోద్ది, పోలవరం అయిపోద్ది. ఎందుకని అంత పక్కా నమ్మకంగా చెప్తున్నారు? ఎందుకని? అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి. కట్టేది చంద్రబాబు అంటున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటున్నారు మీరు. బీజేపీ వాళ్ళతోటి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ బాగుంది. రాష్ట్రం అప్పుడు అభివృద్ధి బాగుందా, ఇప్పుడు అభివృద్ధి బాగుందా? రాష్ట్రం ఇప్పుడు సంవత్సరానికి అయింది అభివృద్ధి అంటే రోడ్లు అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఉండే కొంది ఏదన్నా పథకాలు వదిలితే ఏదన్నా అవకాశం ఉంటుంది. సూపర్ 6 ఉచిత బస్సుల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది మీ ఆటోలకి? చాలా ఇబ్బంది. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అది కూడా సూపర్ 6 పథకాల్లో అది ఉచిత బస్సు కనుక విడుదల చేస్తే చాలామంది ఇబ్బంది పడతారు. ఏ పని చేసుకోవడానికి కూడా పనులు కూడా లేవు. ఓన్లీ ఆటో తోలేవాడు ఏ పని చేయలేడు, కూడా చేయడానికి కూడా పనులు లేవు. బస్సులు వస్తే మీ ఆటోలకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఇప్పుడు 300 వదిలేను. ఆయిల్ ఒక 150 రూపాయలు పోతే 150 రూపాయలు వచ్చినాయి. రోజు మొత్తం మీద ఏం సంపాదించాలి మేము? ఇంకా ఏముంది, ఎండాకాలం వచ్చింది, జనాలు ఏం లేరు పెద్దగా. జగన్ 2.0 మారాను అని చెప్తున్నాడు. అందరితో గతంలో లాగా ఉంటాను, మారతాను ఇప్పుడు అని చెప్పని.
ఎవరైనా మారడం మంచిది, మారితే ఏదన్నా అవకాశం ఇవ్వచ్చు ఏదైనా కొంతవరకు. నియోజకవర్గంలో పరిస్థితి ప్రజెంట్ బాగానే ఉంది సార్. అది నియోజకవర్గం అభివృద్ధి బాగా జరుగుతుందా? ఇప్పుడు మొన్ననే కదా ప్రభుత్వం వచ్చింది, చిన్నగా డెవలప్ అవ్వడానికి కొంత టైం పట్టుద్ది కదా. ఏదైనా మనం ఒక ఇల్లు కట్టుకోవడానికే సంవత్సరం పట్టుద్ది, అలాంటిది ఒక రాష్ట్రం మొత్తం డెవలప్ చేయాలంటే కొంత టైం పట్టుద్ది కదా. రాగానే వచ్చి వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారంటే ఎట్లా? అది 5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చారు, వాళ్ళు ఏం చేయగలిగారు? అప్పులు చేశారు. ఆ పథకం ఈ పథకం అని చెప్పేసి జనాన్ని సోమరపోతులు చేసి ఇది చేశారు. ఇవాళ వీళ్ళు వచ్చి 5-6 నెలలు అవుతుంది, అంతే కదా. కొంత టైం పట్టుద్ది, ఏదైనా చూద్దాం, ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేద్దాం. అభివృద్ధి బాగుంటే మళ్ళీ వస్తారు, బాగలేకపోతే మళ్ళీ పక్క పార్టీకి ఇదవుద్ది. ఇట్లా మరి ఈ జగన్ 2.0 అని చెప్తున్నాడు, నేను మారాను అంటున్నాడు, అందరు కార్యకర్తల దగ్గరగా ఉంటాను అంటున్నాడు. అలానే ఉంది సార్, మంచిదేగా. అనుభవం వచ్చింది, ఏమో అనుభవం వచ్చి బాగా చేస్తే ఉపయోగం ఉంది. ఆయన కూడా మళ్ళీ గెలిపించుకుంటారు. 5 సంవత్సరాలు వాళ్ళని చూశారు, 5 సంవత్సరాలు వీళ్ళని చూస్తారు. వీళ్ళు సరిగ్గా లేదంటే మళ్ళీ ఆయనకే ఓటేస్తారేమో. సూపర్ 6 అన్నీ వస్తున్నట్టేనా? సూపర్ 6 అనేది ఇప్పుడు దాకా నాకైతే రాలేదు. ఉచిత బస్సుతో మరి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఉచిత బస్సుతో? ఉచిత బస్సుల వల్ల మాకేం ఇబ్బంది లేదు సార్. ప్యాసింజర్ ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాది ట్రాన్స్పోర్ట్ వెహికల్ కదా, మాకు ఇబ్బంది ఏం లేదు. ప్యాసింజర్ వాళ్ళు దెబ్బతింటారు దానివల్ల. తెలంగాణలో ఏం జరిగింది, సేమ్ పొజిషన్ వచ్చింది ఇక్కడ కూడా. అమరావతి రాజధాని విషయంలో మీరు దగ్గరగా ఉన్నారు రాజధానికి, 2 గంటల ప్రయాణం గట్టిగా. అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే మీకు ఏమైనా లాభం ఉంటుందా? అంత అవగాహన చేయలేదు. కాదు, అభివృద్ధి రాజధాని అభివృద్ధి జరిగితే దగ్గరగా ఉన్న సిటీల్లో మీది ఒకటి. మాకు కొంచెం డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, మీరు వచ్చే దారిలో హైవేలు కానీ ఇదంతా రోడ్లు, కొత్త రోడ్లు పడతాయని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు రాజధాని పూర్తి చేస్తారని భావించవచ్చాం మనం 3 ఏళ్లలో? కొంచెం నమ్మొచ్చు, ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల నుండి కూడా ఏమి దాన్ని డెవలప్ చేయలేకపోయారు. ఇప్పుడు కొంచెం మళ్ళీ చేస్తున్నారని తెలిసింది, బాగానే ఉందంటున్నారు. చేయొచ్చు అని నమ్మకం. పవన్ కళ్యాణ్ ఎట్లా చూసుకోవచ్చు మనం గవర్నమెంట్లో? ఆయన చూసే మేము అందరం ఓట్లు వేసామండి, వాస్తవం చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ నమ్మకం ఆయనే, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని అంత బలంగా పవన్ కళ్యాణ్ చూసి మేము ఓట్లు వేసాము? ఆయన ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. ఆయన రూపాయి తీసి, ఆయన జేబులో రూపాయి తీసి పెట్టే మనిషి. ఇలా ఒక్కడికి మంచి చేయటం చేత కానీ ఎదవలు కూడా, అంటే నేను అన్నాను కాదు, ఒక్కడికి మంచి చేయటం చేత కాదు, దారిని పోయేవాడికి ఒక 10 రూపాయలు ఇవ్వటం చేత కానీ ఇంట్లో అట్లాంటి ఎదవలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఆయనలాగా చేసే వ్యక్తులు ఎవడో లేడు. ఆయన మంచి చేస్తున్నాడు కాబట్టి జనానికి, ఒక 10 మందికైనా సరే, 10 మందికైనా మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయన అంటే మాకు అభిమానం, ఆయన మీద మా నమ్మకం. గవర్నమెంట్ బాగానే ఉంది, కాకపోతే ఈ కేసులు కొంచెం రాయకుండా కొంచెం జాగ్రత్తగా చూస్తే చాలు. దేనికి కేసులు? దేనికి? బళ్ళకి కేసులు కొంచెం రాస్తున్నారు. 20 కిలోమీటర్లు పోయినా బ్రేక్ ఇన్స్పెక్టర్ తగులుతున్నాడు. ఇప్పుడు అదేమో మరి పాసింగ్ ఏమో 8 గంటలు 10 గంటలు ఇచ్చారు, దాన్ని 10 లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది. మరి వాడు 8 గంటలు 7 గంటలు వేసుకుని ఏం తిరుగుతాడు? మరి దానివల్ల ట్యాక్సులు బోక్సులు వస్తున్నాయి కాబట్టి మమ్మల్ని కూడా చూడనట్టుగా పోతే మేము కూడా బళ్ళు తిప్పుతాము, గవర్నమెంట్కి లాభం వస్తుంది, అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు కూడా. ఎట్లా గత గవర్నమెంట్లో ఇలా రాలేదా కేసులు? గత గవర్నమెంట్లో రాశారులే కానీ కొంచెం ఎక్కువ చేస్తున్నారు. కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా చర్య తీసుకొని చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఎలా ఉంది సార్ ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రభుత్వం? చాలా అద్భుతంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త ధరా పద్ధతిలో రోజుకి 18 గంటల ప్రయాణం శ్రమించి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంట్రెస్ట్గా పరిపాలన మీద మనసు పెట్టి ప్రతి పేదవాడు ఉన్నత శిఖరాలు ఎక్కాలని, ధనవంతులతో పాటు పేదవాడు కూడా పైకి రావాలనే ఉద్దేశంతో చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నాడు. వారికి తోడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ గిరిజనులకు రోడ్లు వేయటంలో కానీ ఎప్పుడు లేని విధంగా వాళ్ళు ఒక హాస్పిటల్కి రావాలన్నా కూడా ఎంతో పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది. కార్డులు వేసుకొని మోసుకొని రావటం, పేషెంట్లు స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా నడిచి వెళ్ళటం, వాగులోకి వెళ్ళటం, ఎలా అలాంటి పరిస్థితులు లేకుండా కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ జోడెద్దులుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారనడానికి ఎటువంటి సందేహం లేదు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా మెచ్చుకుంటున్నారు. వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని భారతదేశంలో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నందుకు నిజంగా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మా ధన్యవాదాలు. మరి ఇలానే జగన్ గవర్నమెంట్కి గవర్నమెంట్కి తేడా ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ గారి పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు.
ఈ ఊరికి సంక్షేమ పథకాలు కానీ అనవసరమైన సంక్షేమ పథకాలు పెట్టి అనవసరంగా డబ్బును వృధా చేశారు. అభివృద్ధి అనేది శూన్యం. మరి ఇంకా మిగతా పథకాలు కూడా తొందరలో పెట్టే ముందుకు పోతుంది గవర్నమెంటు. కానీ ఇదే విధంగా ఈ 4 సంవత్సరాలు కూడా చేస్తే ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల దాకా తిరుగులేని ప్రభుత్వంగా నిలబడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అఖండ స్థానానికి వెలుగుతుందని ఈ విధంగా నేను చెప్తున్నా. విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటి? అసలు ఏమి లేదు. ఆమె పోయిన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పోస్టుని ఎంజాయ్ చేసింది. అంతేగాని ఎటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఒక రోడ్డు లేదు, వారికి పని చేసింది లేదు. వాళ్ళ పనులు వాళ్ళే కట్టుకున్నారు. అందుకే అతి ఘోరంగా ఓడిచ్చారు. అమరావతి రాజధాని అయిపోయిందని భావించేసాం. 3 ఏళ్ళు కడతా ఉంటున్నారు. 3 ఏళ్లలో ఒక రూపురేఖలు వస్తాయి అమరావతి రాజధానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధాని అనే ఒక అందమైన ఈ 4 సంవత్సరాల్లో తీసుకొస్తాడంటానికి ఇక సందేహం లేదు. ఎట్లా ఉంది చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? సంవత్సరంతో పోటే కదా ఇప్పుడు వచ్చింది 9 నెలలు. ఈ 9 నెలల్లో ఉన్న దాంట్లో బ్రహ్మాండంగా సాగిపోతుంది. ప్రశాంతంగా ఉంది. అరాచకాలు ఎటువంటివి లేవు. చాలా ప్రశాంతంగా నియోజకవర్గం సాగిపోతుంది. గతంలో ఏమన్నా అరాచకాలు ఉన్న పరిస్థితి? పోయిన 5 సంవత్సరాలు అన్ని అరాచకాలే. దోచుకోవటం తినటం. ఈ తర్వాత కాదు. ప్రతి ఒక్క మహిళలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా సుఖ సంతోషాలతో అన్ని అభివృద్ధులు జరుగుతూ ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం. జగన్ 2.0 మా కార్యకర్తల కోసం నేను ఉన్నానని చెప్పి అంటున్నారు. ఇవన్నీ అయిపోయినాక ఇవన్నీ చెప్పుకుని 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని కదిలిచ్చేవాళ్ళే ఉన్నాడు. అలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయి. ఒక నమ్మకం ఏర్పడింది. రాజధాని ఏర్పడటంలో కానీ, రైతుల విషయంలో కానీ, మొత్తం చిన్న వ్యాపారస్తుల విషయంలో కానీ, ఇప్పుడు P4 అని ఒక పథకం పెడుతున్నారు. ఆ పథకం సూపర్ సక్సెస్ అయితే ఇంకా తిరుగుండదు కూటమి ప్రభుత్వానికి. P4లో లేనివాడిని ఉన్నవాడు దత్తత తీసుకోవటం ఇది చాలా మంచి పథకం. ఇది ప్రపంచంలో ఎవరు పెట్టుంటారు బహుశా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. నిజంగా అది సక్సెస్ అయితే ఆ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి ప్రజల తరపున అందరి తరపున ధన్యవాదాలు. ఈ స్కామ్స్ విడుదల రజనీ గారి మీద స్కామ్స్ జరిగినాయి. స్టోన్ క్లస్టర్స్ పేరు ఇచ్చి డబ్బులు తీసుకున్నారు అనేటువంటి కేసులు నమోదు చేశారు. అవి వాటిని నిజమని నమ్మొచ్చు? వాస్తవనే చెప్పుకుంటున్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నన్ను పంపించారు, ఇదంతా వాస్తవం అని చెప్పని. మరి ఐపీఎస్ ఆఫీసర్ చెప్పినప్పుడు అది నమ్మక తప్పదు ప్రజలకి. ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. గవర్నమెంట్ ఎలా ఉంది చెప్పండి? గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది, బాగుందండి. గత గవర్నమెంట్కి దీనికి తేడా? గత గవర్నమెంట్లో ఏం పనులు కాలేదండి. ఇప్పుడు అన్ని పనులు అవుతున్నాయి. సామాన్యమైన మానవుడు ప్రతి ఒక్కరికి పనులు అవుతున్నాయి. కొన్నిసార్లు గవర్నమెంట్లో ఎవరు పోయినా కానీ అక్కడ లంచం లేని పని చేయలేదు. ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? లాస్ట్ గవర్నమెంట్కి దీనికి పోల్చుకుంటే ఏమైనా వ్యత్యాసం ఉందా? లాస్ట్ గవర్నమెంట్ మీద ఇప్పుడు నెంబర్ 1గా ఉందండి. నెలలో 5 రోజుల్లోనే పెన్షన్ పనిచేస్తున్నారు. అంతకుముందు 22 రోజులు 23 రోజులు పట్టేది. ఎట్లా ఇప్పుడు ఈ వాలంటీర్లు లేరు, ప్లస్ ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి ఇవన్నీ ఎలా ఉన్నాయి? వాలంటీర్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఉందండి. ఎట్లా నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది? నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉంది. మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? మా ఎమ్మెల్యే ఎప్పుడు ఎనీ టైం ఫోన్ ఎత్తాడు. 24 గంటలు ఎప్పుడు చేసినా, ఎప్పుడు ఎక్కడికి అవసరమైన ఆయన పరిగెత్తుకుంటూ ఆగమేఘాల మీద వస్తాడు. దాన్ని ఖండించి ఏ పనున్నా చేసి పెడతారు. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు కావచ్చు, మర్రి రాజశేఖర్ గారు రాజీనామా చేశారు. వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ? ఇక్కడ ఆమె స్మాల్గా ఇప్పుడు ఈ ఊళ్ళో ఉండదు కదండి. ఆమె ఆడ గుంటూరు, హైదరాబాద్లో ఉంటుంది. లోకల్లో ఎప్పుడు ఉండలేదు. మాది పురుషోత్తపట్నమే. ఆ పురుషోత్తపట్నం 2 రోజులు కూడా కాపురం చేసింది లేదు. ఆమె నిద్రలేస్తే గుంటూరు, హైదరాబాదు, వాళ్ళు బిజినెస్ పనులు ఆయన మీద తిరుగుతారు. మర్రి రాజశేఖర్ గారు ఏంటి పరిస్థితి అండి? ఆయన పార్టీ రిజైన్ చేశారు. వైసీపీ సుదీర్ఘకాలంగా ఉన్నారు. ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి రిజైన్ చేశాడు. అదే బాగా జరిగితే ఉంటాడు కదా. ఎలాంటి వ్యక్తి? ప్రజలతో బాగుంటాడు ఆయన? ప్రజలతో నెంబర్ 1గా ఉంటాడు అతను కూడా. అమరావతి రాజధాని విషయంలో మీరు ఏమని భావిస్తున్నారు? దగ్గరగా ఉన్న నియోజకవర్గం ఇది రాజధానికి. అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి సిటీ మీది. ఎలా అమరావతి పూర్తి అయిపోద్ది అనుకోవచ్చు మనం? పూర్తి అయిపోద్ది అండి. పూర్తి అయితే మాకు ఎంతో ఇదిగా ఉంటుంది. అభినందన. గవర్నమెంట్ ఎలా ఉందండి? గవర్నమెంట్ బాగానే ఉంది. ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది? బాగానే ఉంది.
లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే పర్లేదు ఇది ఇక్కడ నియోజకవర్గం చిలకలూరుపేట లాస్ట్ గవర్నమెంట్ ఓన్లీ సంక్షేమ పథకాలు చేసింది. ఈ గవర్నమెంట్ రోడ్లు అన్న క్యాంటీన్లు పెట్టారు. బాగా బాగా అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు. రెండు చేస్తున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ బాగుంటుంది. పుల్లారావు గారు మీ ఎమ్మెల్యే అందరికీ అందుబాటులో ఉంటాం డెవలప్మెంట్ అది. పుల్లారావు గారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఎవరు వెళ్ళినా చిన్నపిల్లాడు వెళ్ళినా సమాధానం చెప్తారు. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటి? దాని సంగతి చెప్పేది ఏముంది. అమరావతి రాజధాని విషయంలో మీరేం భావిస్తున్నారు? అమరావతి బాగానే ఉంది. ఇప్పుడు పనులు చేస్తున్నారు, జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అది జరిగే పనేనా? జరుగుద్ది కూడా. ప్రజలు కూడా దాన్ని ఆకాంక్షిస్తున్నారు. మొత్తంగా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను అయితే పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 సంక్షేమ పథకాలను అమలు చేస్తేనే మరొకసారి అవకాశం దక్కుతుందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అయితే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడుదల రజనీ పట్ల మాత్రం తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆవిడ ఎప్పుడు ప్రజల మధ్యకి రారని, ఎప్పుడు ప్రజల మధ్య తిరగలేదని కూడా విమర్శిస్తున్నారు. జగన్లో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందని, మారితే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అవకాశం వస్తుందని కూడా వారు చెప్తున్న మాటగా ఉంది. అమరావతి రాజధాని విషయానికి వస్తే రాజధాని నిర్మాణం చంద్రబాబు ఖచ్చితంగా చేస్తారని, రాజధానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తే మరొక 15 ఏళ్ళు తప్పగా అధికారంలో ఉంటుందని, లేదంటే ఖచ్చితంగా ప్రతిపక్షంగా మారక తప్పదని అయితే ప్రజలు స్పష్టం చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి అభినవ్ భారత్, చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి.